హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి ఈ యొక్క వీడియోలో మనం ఆంటానిమ్స్లో భాగంగా స్పీడ్ టెస్ట్ నెంబర్ 2 చేయబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ వన్. ఆల్రెడీ మనం టెస్ట్ 1 చేయడం జరిగింది. అందులో 50 క్వశ్చన్స్ ఇంటూ 4 అంటే దాదాపుగా ఆప్షన్స్ 4 ఇదొకటి మొత్తం 5 వస్తాయి. సో 50 × 5 = 250 వర్డ్స్ అనేది మనం ఎక్సలెంట్గా ఈజీగా చూడడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మనం ఈ యొక్క వీడియోలో స్పీడ్ టెస్ట్ నెంబర్ 2 కూడా చేయబోతున్నాం. ప్రతి దాన్ని కూడా మీరు ఇంపార్టెంట్గా భావించండి. ఇంగ్లీష్ అంటే ఒక ప్యాషన్గా ఉండాలి. ఊరికి ఏదో వచ్చినాం చూసుకున్నామని కాకుండా ఒక ప్యాషన్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మనకు ఈ యొక్క ఇంగ్లీష్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. మరి ఈ వీడియోలో ప్రతి దానికి కూడా తెలుగులో మీనింగ్, దాన్ని సింపుల్గా నేర్చుకునే విధానం కూడా మనం ఇక్కడ చూస్తాం. ఎనీహౌ మరి మీరందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారని భావిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ చూజింగ్ ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. మీ మిత్రులకైతేనేమి, మీకు బంధువులకైతేనేమి మన క్లాసెస్ గురించి చెప్పండి, 10 మందిని కూడా చేర్పించండి. మరి చూస్తే ఇక్కడ ఈ యొక్క దీంట్లో ఆంటానిమ్స్లో నెంబర్ 1 క్వశ్చన్. సో ఫెసిలిటేట్ అనే దానికి మన ఆపోజిట్ పదం చెప్పాలి. మరి ఇక్కడ మనకేముంది? హెల్ప్ ఉంది, ప్రాపగేట్ ఉంది, హైండర్ ఉంది, రిజెక్ట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం తెలియాలి, అసలు ఫెసిలిటేట్ అంటే ఏంది? అదే కేవలం మనం ఇంకో పదం చూసుకోండి. ఫెసిలిటేట్ ఉంది, ఇంకోటి ఫెలిసిటేట్ చూసి ఉంటాం చాలాసార్లు, ఫెలిసిటేషన్ చూసి ఉంటాం. మరి ఫెసిలిటేట్ అంటే ఏమి, ఫెలిసిటేషన్ అంటే ఏమి కూడా నేర్చుకుంటే మనం అక్కడే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ తెలుసుకుంటే ఫ్యూచర్లో మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. మరి చూస్తే ఇక్కడ ఫెలిసిటేషన్, ఎవరైనా సరే పెద్దవాళ్ళు, మన గురువులు కానీ పెద్ద వ్యక్తులు కానీ ఏదైనా సరే ఒక కార్యాన్ని సాధించినప్పుడు వాళ్ళు మనం సన్మానిస్తూ ఉంటాం. ఓకే, పూలమాలతో కానీ శాలలతో కానీ ఒక మంచి గిఫ్ట్తో కానీ సన్మానిస్తుంటాం. దాన్ని ఏమంటామంటే మనం ఫెలిసిటేషన్స్. ఓకే, ఫెలిసిటేషన్స్, FELICATIONS. ఓకే, ఫెలిసిటేషన్స్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ సన్మానం. మరి ఫెసిలిటీస్ అంటే ఏంటివి మనం అంటూ ఉంటాం. ఆ ఊరికి ఫెసిలిటీస్ బాగున్నాయి, లేదంటే ఆ ఊరికి రవాణా మార్గం ఫెసిలిటీస్ సరిగ్గా లేవు అంటుంటాం. అంటే ఆ ఊరికి ఫెసిలిటీస్ ఉన్నాయంటే అన్ని రకాలుగా బాగుంది, లేవంటే రోడ్డు వ్యవస్థ బాగలేదు, వాటర్ కొరత ఉంది, ఎలక్ట్రిసిటీ బాగలేదు అంటే ఆ ఊరికి ఫెసిలిటీస్. ఓకే, సో ఫెసిలిటీస్ అంటే సౌకర్యాలు అనమాట. ఇక్కడ మనకు కూడా ఇక్కడ ఫెసిలిటేట్. ఓకే, ఫెసిలిటేట్ ఇది ఫెసిలిటీస్. కాబట్టి ఫెసిలిటేట్ అంటే ఏమంటే సో సులభతరం అని అర్థం. అంటే సపోజ్ ఆ ఊరికి రవాణా మార్గం బాగుందనుకోండి, ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి. సో ఎలక్ట్రిసిటీ ఉన్న రవాణా మార్గాలు ఉన్న మనకి ఏమవుతుందంటే అక్కడ ఫెసిలిటేట్స్. ఓకే, ఫెసిలిటీస్ అంటాం. అంటే ఆ ఊరికి మార్గం సులభతరంగా ఉందని చెప్పడం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, కమెండ్. సో కమెండ్ అంటే మనకు గుర్తురాల్సింది కమాండరు, కమెన్స్మెంట్ రావాలా. సో కమెన్స్మెంట్ అంటే ఏమి? టు బిగిన్, టు స్టార్ట్ అని అర్థం, ప్రారంభించడం అని అర్థం. మరి కమాండర్ అంటే ఎవరు? ఒక గ్రూప్కి పెద్ద ఆయన చెప్పినట్లు మనం వినాలి. సో కమాండర్ మనం బాగా ఎక్సర్సైజ్ బాగా చేసి వర్క్ బాగా చేసామనుకోండి, కమాండర్ మనల్ని బాగా మెచ్చుకుంటాడు అని గుర్తుపెట్టుకోండి. లైక్స్ బికాస్ NCCలో కూడా మన కమాండర్ ఉంటాడు, కమాండ్ చేసాడు అని అర్థం. సో మనం బాగా ఎక్సర్సైజ్ చేస్తే, వర్క్ చేస్తే మనల్ని మెచ్చుకుంటాడు కాబట్టి సో కమాండ్ అంటే ఏమంటే మీనింగ్ మెచ్చుకొనని గుర్తుపెట్టుకోండి. సో మెచ్చుకొన గుర్తుపెట్టుకుంటే దీన్ని మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. మరి కమెన్స్మెంట్ అంటే టు స్టార్ట్, టు బిగిన్ అని అర్థం. కమాండర్ అంటే అధికారం చెలాయించేవాడు అని అర్థం. ఆ విధంగా చూస్తే మనకు ఆన్సర్ ఫినిష్ అవుతుందా, ఆపోజిట్ వర్డ్ మనకు కావాలి. రికమెండ్ అవుతుందా, క్రిటిసైజ్ అవుతుందా, రిక్వెస్ట్ అవుతుందా? ఓకే, సో ఫినిష్ అంటే ముగించడం, రికమెండ్ అంటే సిఫార్సు చేయడం, క్రిటిసైజ్ అంటే విమర్శించడం, రిక్వెస్ట్ అంటే మనం ఎక్స్క్యూజ్మెంట్ చెప్పడం, అభ్యర్థించడం. ఇక్కడ మనకు కమెండ్ అంటే ఏం చెప్పినాం? మెచ్చుకోను. కాబట్టి మెచ్చుకుంటున్నారు, దానికి ఆపోజిట్ మనకి ఏమవుతుందంటే క్రిటిసైజ్ అవుతుంది. సో విమర్శించడం, మెచ్చుకోవడం, విమర్శించడం అనేది దానికి మనకు వ్యతిరేక పదాలు అవుతుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 3, కన్ఫర్మిటీ. సో కన్ఫర్మిటీలో కన్ఫామ్ అయిందా అంటుంటారు, సీట్ కన్ఫర్మ్ అయిందా అంటుంది. కన్ఫామ్. సో కన్ఫర్మ్, సీట్ కన్ఫర్మ్ అయిందా అంటే ఎస్ అయింది, కాలేజ్ చెప్తాం. కాబట్టి కన్ఫర్మిటీ అంటే ఏమంటే ధృవపరచడం. ఎస్ కన్ఫర్మ్ అయింది, ఎస్ అయిపోయింది, సీట్ కన్ఫర్మ్ అయిపోయింది నా పేరు మీద అని చెప్పేదే కన్ఫర్మిటీ. సో కన్ఫర్మిటీ మనం అంటూ ఉంటాం అనమాట. సీట్లు కన్ఫర్మ్ చేసుకోవాలా, లేకుంటే ఏదన్నా ఈ యొక్క వస్తువు నాది, దాన్ని ఏం చేస్తాం మనం? కన్ఫర్మ్ చేసుకుంటూ ఉంటాం. ఈ జాబ్ నాకు వచ్చింది. ఓకేనా? సో ఒకటి కన్ఫర్మ్ అంటే ఏమండి? ధృవపరచడం అని అర్థం. మరి డీవియేషన్, డైల్యూషన్, డిస్ట్రాక్షన్, డైవర్షన్. ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది మనకు.
ఇక్కడ చూస్తే చాలామంది తెలిసిన పదం డైల్యూషన్. సో వాటర్ డైల్యూటింగ్ అంటూ ఉంటాం, అంటే వాటర్ని మిక్స్ చేయడం. సో డైల్యూటింగ్ వాటర్, సో వాటర్ను మిక్స్ చేయడం. మరి డైవర్షన్ అంటే ఏమి? మనం చూస్తూ ఉంటాం రోడ్లు, ఎక్కడ సరే రోడ్డు సరిగా లేకపోతే టేక్ డైవర్షన్ పెడుతూ ఉంటారు. సో రోడ్ డైవర్షన్ అంటే ఏమండి? మీరు పక్క దారి వెళ్ళిపోండి, రూట్ మార్చుకోండి అని చెప్పేది డైవర్షన్. మరి డీవియేషన్ అంటే ఏమి అంటూ ఉంటాం, మనం ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి డోంట్ డీవియేట్ యువర్ పాత్, డోంట్ డీవియేట్ యువర్ ఎగ్జామినేషన్స్ అంటూ ఉంటాం. అంటే డోంట్ డీవియేట్ యువర్ మైండ్. సో మీ యొక్క మైండ్ను పక్క దారిలో పండించద్దు, స్ట్రైట్గా మీరు మీ దారిలో మీరు వెళ్ళిపోండి అని చెప్తాం. సో డివియేట్ అంటే ఉల్లంఘించడం, వ్యత్యాసం అర్థం. డిస్ట్రాక్షన్ అంటే సో చాలామంది ఫోన్లు చూసుకుంటూ మీరు ఏం చేస్తారంటే డిస్ట్రాక్షన్ అవుతున్నారంటే పరధ్యానంలోకి వెళ్ళిపోతున్నారు. సో కన్ఫర్మ్ అంటే ఎస్ ఇదే అని చెప్పడం. సో డిస్ట్రాక్షన్ అంటే ఏమంటే మనం పరధ్యానంగా ఏదో ఆలోచించుకుంటుండడం. కాబట్టి కన్ఫర్మిటీకి ఆపోజిట్ ఏమవుతుందంటే మనకు డిస్ట్రాక్షన్. క్వశ్చన్ నెంబర్ 4 అఫర్మ్. సో అఫర్మ్ కన్ఫర్మ్ చూసారా, కన్ఫర్మ్ ఉంది, అఫర్మ్ ఉంది. ఓకే, మరి కన్ఫర్మ్ అంటే చూసేప్పుడు మనం కన్ఫర్మ్ అంటే మరి కన్ఫర్మ్ చేస్తాంలే, సీడు కన్ఫర్మ్ అయిపోయింది, ధృవపరి చేసినాం. మరి అఫర్మ్లో ఫర్మ్ ఉంది, ఫర్మ్. సో ఫర్మ్ అంటే ఒక సంస్థ రావచ్చు, లేకుంటే అతను బాగా ఫర్మ్గా ఉండండి, బాగా స్థిరంగా ఉన్నాడని అర్థం. సో అఫర్మ్ అంటే ఏమంటే మీనింగ్ అఫర్మ్ మీన్ సమ్మతించని అర్థం. సమ్మతించు, ధృవీకరించడం, సమ్మతించడం. కాబట్టి అఫర్మ్ అంటే సమ్మతించడం లేదా ధృవీకరించడం. మరి మీనింగ్ మనకు రిఫ్యూజ్ అవుతుందా, నెగ్లెక్ట్ అవుతుందా, నెగ్లెక్ట్ అవుతుందా, అవాయిడ్ అవుతుందా? సో అవాయిడ్ అంటే ఏమండి? సో అవాయిడ్ అంటే తప్పించుకోవడం. మన కష్టాలు ఉన్నప్పుడు చాలామంది మనకి ఫ్రెండ్స్ మనల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఓకే, మన కష్టాలు ఉన్నప్పుడు మన ఫ్రెండ్స్ మనల్ని ఏం చేస్తారో అవాయిడ్ చేస్తూ ఉంటారు, కాబట్టి తప్పించుకోవడం. సో నెగ్లెక్ట్ అంటే నీ అంటే నో అని చెప్పడం. సో నెగ్లెక్ట్ మీన్స్ నో. సో నో అని చెప్పడాన్ని మనం ఏమంటామంటే తిరస్కరించడం అంటాం. మరి నెగ్లెక్ట్ అంటే నిర్లక్ష్యం చేయడం, రెఫ్యూజ్ అంటే తిరస్కరించడమే, రిఫ్యూజ్ అని కూడా తిరస్కరించడమే. కదా ఇక్కడ అఫర్మ్ అంటే ఏమంటే మనకు మీనింగ్ సమ్మతించడం. సో సమ్మతించు అంటే ఒప్పుకొను, సో నెగ్లెక్ట్ అంటే తిరస్కరించిన అర్థం. ఇక్కడ మనకు రెఫ్యూజ్ కూడా అవుతుంది, కానీ ఇక్కడ సూటబుల్ వర్డ్ మనకి ఏమవుతుందంటే ఈ యొక్క అఫర్మ్కు నెగ్లెక్ట్ అవుతుంది. నెగ్లెక్ట్ అంటే నో అని చెప్పడం అని గుర్తుపెట్టుకుంటే అది మనకి ఈజీగా గుర్తుండిపోద్ది. నెక్స్ట్ 5th one అటానమీ. వాట్ మీన్ అటానమీ? సో ఆటో అంటే సెల్ఫ్. సో అటానమీ అంటే ఏమంటే సెల్ఫ్ రూలింగ్. సో అటానమీ మీన్స్ సెల్ఫ్ రూలింగ్. సో ఇండియా ఈజ్ అటానమస్ స్టేట్. ఇండియా ఈజ్ అటానమస్ స్టేట్. సో మనకు మనమే పరిపాలించుకుంటున్నాం, ఎవరి మీద ఆధారపడిన అవసరం లేదు, మనమే అని చెప్పేది అటానమీ. స్లేవరీ కాబట్టి మీనింగ్ ఏమంది? స్వయం ప్రతిపత్తి అంటాం. సో అటానమీని మనం స్వయం ప్రతిపత్తి అంటాం. స్లేవరీ, సబార్డినేషన్, డిపెండెన్స్, సబ్మిసివ్నెస్. చూస్తే ఇక్కడ సబ్మిసివ్నెస్ అంటే మీ విధేయత. సో మన గురువుల పట్ల, మన బంధువుల పట్ల, మరియు మన సొసైటీ పట్ల, ముఖ్యంగా మన ఇంట్లో వాళ్ళ మీద మన సబ్మిసివ్నెస్ ఉండాలి. వాళ్ళకి మంచి గౌరవం ఇవ్వాలి, వాళ్ళకి చెప్పింది అడుగుదారు మనం నడవాలా. సో దట్ ఈస్ కాల్డ్ సబ్మిసివ్నెస్ అంటే విధేయత కలిగి ఉంది. సో సబార్డినేషన్ అంటే మీ సబార్డినేట్ అంటే ఏమంటే మన అడుగుదారు నడిచేవాడు, మనం చెప్పింది చేసేవాళ్ళని మనం సబార్డినేట్ అంటాం. కాబట్టి ఆధీనం. ఓకే, మరి స్లేవరీ అంటే బానిసత్వం. సో బ్రిటిషర్స్ మనల్ని బానిసలకు చూడడం జరిగింది. ఓకేనా, కాబట్టి డిపెండెన్స్ అంటే మీ ఇండిపెండెన్స్ అంటే మనమే స్వతహాగా అని అర్థం. కానీ ఇక్కడ డిపెండెన్స్ అంటే మనం ఒకరి మీద ఆధారపడ్డాం. సో ఒకరి మీద ఆధారపడితే దాన్ని ఏమంటాం మనం? డిపెండెన్సీ అంటాం. కాబట్టి డిపెండెన్స్. అటానమీ అంటే సెల్ఫ్, మనమే సొంతంగా రూల్ చేసుకుంటాం. సో డిపెండెన్సీ అంటే డిపెండ్ ఆన్ అదర్స్. కాబట్టి మనకు అటానమీకి ఆపోజిట్ ఏమవుతుందంటే డిపెండెన్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 అరిడ్. సో అరిడ్ ఇది మనకు చాలా ఇంపార్టెంట్ మిత్రమా. అరిడ్ అనేది మీరు చూసినట్టయితే ఇక్రిస్టాట్ పేరు విన్నారు మీరు. ఇక్రిస్టాట్ అనేది మనకు ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. మరి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనేది మన ఇండియాలో ఉండడం చాలా అరుదు. అందులో మన హైదరాబాద్ ఉండడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి ఇక ఇక్రిస్టాట్ అనేది దీనికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే మనకు హైదరాబాద్. మరి ఇక్రిస్టాట్లో ఒకసారి చూస్తే ఈ ఇంటర్నేషనల్ క్రాప్స్ అంటే పంటలు కదా, క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఫార్ ద సెమీ అరిడ్ ట్రోఫిక్స్. సెమీ అరిడ్ అంటే ముఖ్యంగా మనకు ఇండియాలో కొన్ని ప్రదేశాలలో వర్షాధార పంటలు కొన్నిసార్లు వర్షాలు సరిగ్గా పడకపోవచ్చు. ఇప్పుడు మన దేశమే కాదు, చాలా దేశాలలో వర్షాభావం బాగా తగ్గిపోయింది. మరి వర్షాలు తక్కువ, జనాభా ఎక్కువ, వాళ్ళకి ఫుడ్ కావాలంటే ఏం చేయాలి అంటే తక్కువ వాటర్తోనే పంటలు పండించగలగాల. సో అటువంటి దాన్ని ఏమంటామంటే మనం అరిడ్ అంటాం. ఓకే, సో అరిడ్ అంటే
చాలా తక్కువ వాతావరణంతో, చాలా తక్కువ వాటర్తో, అంటే మోస్ట్ చెప్పంటే అది ఒక నిర్జీవన ప్రదేశం, ఎటువంటి పంట పండదు, అటువంటి దాన్ని మనం అరిడ్ అంటాం. అరిడ్ అంటే ఏమంటే నిర్జలమైన లేదా సారహీనమైన అని అర్థం. అంటే వెరీ డ్రై విత్ లిటిల్ ఆర్ నో రెయిన్, కొంచెం రెయిన్ లేకుంటే అసలు రెయినే లేదు, అటువంటి ప్రదేశాల్లో పంటలు పండించడం ఎట్లా చెప్తేదే ఈ క్రిషాట్ అనమాట. మరి అందుకే చెప్తాం అరిడ్ క్రాప్స్ అంటూ ఉంటాం. అంటే లో రెయిన్ వాటర్ ఫాల్స్, లో రెయిన్ ఫాల్స్ ఏమంటామంటే మనం అరిడ్ క్రాప్స్ అంటాం. అంటే తక్కువ వర్షంతోనే పండే పంటలను అరిడ్ క్రాప్స్ అని అంటాం. అరిడ్ క్రాప్స్ అంటాం జరుగుతుంది. మరి దీనికి ఆన్సర్ ఏమవుతుంది చూద్దాం. క్లౌడీనా, జ్యూసీనా, మార్షీనా, వెట్ట, అన్నీ కూడా దగ్గర సంబంధం ఉంది. మరి వెట్లాండ్స్ అంటే ఏంటివి మనకు తడి నేలలో అని అర్థం. ఇదేమిది అరిడ్ అంటే అసలు వర్షమే చాలా తక్కువ, లైట్గా ఉంటుంది. వెట్లాండ్స్ అంటే తడి నేలలు. మార్షి అంటే చిత్తడి నేలలు, ఎప్పుడు చిత్తడిగానే ఉంటాయి. జ్యూసీ అంటే కంటైనింగ్ ఏ లాట్ ఆఫ్ జ్యూస్ అంటే లైక్ వాటర్. మరి క్లౌడ్ అంటే మేఘావృతం. చాలామంది అనుకుంటారు దీనికి ఆన్సర్ మార్షి కానీ ఇలాంటి వెట్టుగానే అనుకుంటారు, జ్యూసీ ఉండే ప్రసక్తి లేదనుకుంటారు. కానీ ఇక్కడ మనకు ఆన్సర్ ఏమంటే జ్యూసీ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, సో జ్యూసీ అంటే ఏమండి అరిడ్ అంటే చాలా తక్కువ వర్షపాతం ఉండడం. జ్యూసీగా ఉందంటే కంటైనింగ్ ఏ లాట్ ఆఫ్ జ్యూస్ అని అర్థం. కంటైనింగ్ ఏ లాట్ ఆఫ్ జ్యూస్ అని అర్థం. కాబట్టి ఇక్కడ మనకు సూటబుల్ వర్డ్ మనకు అరిడ్కి ఏమంటే జ్యూసీ. దీంట్లో మనకు జీకి ఇంపార్టెంట్ బిట్ ఏమంటే మనకు ఇక్రిషాట్ అనే సంస్థ తనకి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉందని మీరు భావించండి. దెన్ 7th వన్ అబుండెన్స్. అబ్బో దండిగా, చాలాసార్లు వచ్చి మనకు అబుండెన్స్, అబ్బో దండిగా అని అర్థం. సో అబుండెన్స్ అంటే ప్లెంటిఫుల్, సమృద్ధిగా, దండిగా అని అర్థం. మరి దానికి పావర్టీ అవుతుందా, దెన్ రిచెడ్నెస్ అవుతుందా, దెన్ స్కార్సిటీ అవుతుందా, ఫెమైన్ అవుతుందా. మరి ఫ్యామిన్ అంటే ఏమంటే కరువు కాటకాలు, అంటే వర్షాలు లేకపోతే దాన్ని ఏమంటాం మనం ఫెమిన్ అంటాం. వర్షాలు లేకపోతే దాన్ని ఫెమిన్ అంటాం. మరి రిచ్డ్నెస్ అంటే ఏమంటే దౌర్భాగ్యం. ఓకే, దౌర్భాగ్యం అర్థం. మరి పావర్టీ అంటే పేదరికం, స్కార్సిటీ అంటే కొరత, నీటి కొరత. సో దండిగా ఉంది ఏమీ లేదంటే మనకు ఆన్సర్ ఏమవుతుందంటే స్కార్సిటీ అవుతుంది. ఓకే, సో అబుండెన్స్కి ఆపోజిట్ ఏమవుతుంది మనకు స్కార్సిటీ అవుతుంది. అబుండెన్స్కి ఆపోజిట్ మనకు స్కార్సిటీ అవుతుంది, అంటే కొరత అని అర్థం. మరి ఇక్కడ చూస్తే మనకు ఇదేమిది ఫ్యామిన్ అంటే మనకు కరువు. మరి అంటే ఫెమినైన్ అంటాం. ఓకే, ఇక్కడ నాకేముంది, ఇక్కడ FA ఉంది, ఇక్కడ FA ఉంది. ఓకే, సో ఫెమినైన్ జెండర్ అండ్ మెస్కులిన్ జెండర్ అంటూ ఉంటాం అనమాట. దెన్ 8th వన్ మైగ్రేట్. సో మైగ్రేషన్ అంటే ఏమిటి, మైగ్రేషన్ సర్టిఫికేట్ మీకు ఉంటుంది చాలామందికి. సో మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటే మనం 10th కానీ డిగ్రీ కానీ అయిపోయిన తర్వాత, PG అయిపోయిన తర్వాత వాళ్ళు మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. అంటే మీరు ఇది తీసుకొని ఎక్కడ పోయి చదువుకోండి ఇంకా అని చెప్పడం, మీరు ఎక్కడ సరే వలస పోవచ్చు అని చెప్పడం. సో మైగ్రేషన్ అంటే వలస పోవడం అని అర్థం. సో మైగ్రేషన్ అంటే ఏమంటే వలస పోవడం. మరి రిటర్న్ అవుతుందా, రిహాబిలిటేట్ అవుతుందా, ట్రాన్స్ఫర్ అవుతుందా, సెటిల్ అవుతుందా. చూస్తే ఇక్కడ దీంట్లో ముఖ్యం 2 పదాలు చూడాలి మనం. ఎక్సోడస్ ఒకటి, ఇన్ఫ్లక్స్ ఒకటి. సో ఎక్సోడస్ అంటే ఏమంటే ఒక ప్రదేశం నుంచి అనేక పెద్ద సంఖ్యలో ఒక గుంపు వేరే ప్రదేశం వెళితే దట్ ఈస్ కాల్డ్ ఎక్సోడస్. ఎక్స్ అంటే అవుట్, ఒక ప్రదేశంలో ఎక్కువ మొత్తంలో ఒక ప్రదేశం జనాలు వలసపోతూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఎక్సోడస్. మరి వస్తూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లక్స్. ఇన్ఫ్లక్స్ అంటే ఒకే మొత్తంలో ఎక్కువ మొత్తంలో వేరే ప్రదేశం నుంచి మన ప్రదేశానికి వస్తే దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లక్స్. మరి ఇక్కడ మైగ్రేట్కి ఆపోజిట్ ఏమవుతుంది చూద్దాం. రిటర్న్ అవుతుందా, రిహాబిలిటేట్ అవుతుందా, ట్రాన్స్ఫర్ అవుతుందా, సెటిల్ అవుతుందా అని చూద్దాం. మరి రిటర్న్ అంటే ఏమండి తిరిగి రావడం, రిహాబిలిటేట్ అంటే మీ పునరావాసం కల్పించడం, ట్రాన్స్ఫర్ అంటే బదిలీ కావడం, సో సెటిల్ అంటే స్థిరపడడం. సో ఖచ్చితంగా చెప్పొచ్చు మనకు ట్రాన్స్ఫర్ అనేది కాదని మనం చెప్పొచ్చు అనమాట. రిటర్న్ అంటే తిరిగి రావడం, మైగ్రేట్ తిరిగి రావడం ఇది కాదు. ఓకే, రిహాబిలిటేట్ అంటే మన పునరావాసం, ఎవరికైనా సరే వలస వచ్చారు వారికి మన పునరావాసం కల్పించాలంటే దానికి రిహాబిలిటేషన్ సెంటర్స్ అంటూ ఉంటాం. ఒకరిన హెల్త్ బాగాలేదు వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి దే ఆర్ అలాటింగ్ రిహాబిలిటేషన్ సెంటర్స్ అలాట్ చేస్తారనమాట. దాని మనకు ఆన్సర్ ఏమంటే స్థిరపడడం, సెటిల్ అనమాట. ఓకే, కాబట్టి మైగ్రేట్కి ఆపోజిట్ ఏమవుతుంది నాకు సెటిల్ అవుతుంది. మైగ్రేట్కి ఆపోజిట్ సెటిల్ అవుతుంది. దీని క్వశ్చన్ నెంబర్ 10 కన్విక్టెడ్ విక్టిమ్. సో అంటే విక్టిమ్ అనుకోండి, విత్ విక్టిమ్ అంటే ఇక్కడ ఏమంటే దోషిగా నిర్ధారించబడిన అని అర్థం. సో కన్విక్టెడ్ అంటే దోషిగా నిర్ధారించబడిన, ఈడు తప్పు చేశాడు అని కోర్టు తీర్పు ఇచ్చేసింది కాబట్టి అతను కన్విక్ట్ అయిపోయినాడు. సో కన్విక్ట్ అంటే దోషిగా నిర్ధారించబడిన. దీనికి ఆపోజిట్ ఏమవుతుంది, అక్విటెడ్ అవుతుందా, పార్డన్ అవుతుందా, లిబరేటెడ్ అవుతుందా, ఎగ్జామ్టెడ్ అవుతుందా. సో లిబరేటెడ్ అంటే ఏమంటే విముక్తి పొందిన, లిబరేషన్. ఓకే, లిబరేషన్ అంటే ఏమంటే ఇండిపెండెంట్, విముక్తి పొందినటువంటిది అని అర్థం. సో ఒక పరిపాలన నుంచి మనం బయటకు వచ్చేసినాం, లిబర్టీ అంటే స్వేచ్ఛ. సో పార్డన్ అంటే ఏమంటే క్షమించడం, పార్డన్ అంటే క్షమించడం. సో ఎగ్జామ్టెడ్ అంటే ఏమంటే
మినహాయించడం. ఎగ్జంప్షన్ అంటే కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ట్యాక్స్లు వేస్తుంది కొన్ని వస్తువుల మీద, అయితే కొన్నింటి మీద ఎగ్జంప్షన్ ఇస్తుంది మళ్ళీ మనకు. దట్ ఈస్ కాల్డ్ ఎగ్జంప్షన్. అంటే వీటి మీద అన్నింటి మీద ట్యాక్స్ ఉంది, కానీ ఈ యొక్క వస్తువుల మీద ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది అని చెప్పేది ట్యాక్స్ ఎగ్జంప్షన్. దాని అక్విటెడ్ అంటే నిర్దోషిగా ప్రకటించబడిన అర్థం. కాబట్టి కన్విక్టెడ్ అంటే దోషిగా నిర్ధారించబడిన, అక్విటెడ్ అంటే నిర్దోషిగా ప్రకటించబడిన అర్థం, నిర్దోషిగా ప్రకటించబడిన అర్థం. కాబట్టి మనకు కన్విక్టెడ్ ఇంటూ అక్విటెడ్, కన్విక్టెడ్ ఇంటూ అక్విటెడ్ మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 10th వన్, దెన్ కర్టైల్. సో కర్టైల్ అంటే ఏమండి, కర్టైల్ మీన్స్ తగ్గించడం, కట్ చేయడం అని అర్థం. సో కర్టైల్ మీన్స్ తగ్గించడం. వీ హ్యాడ్ కర్టైల్ అవర్ ఎక్స్పెండిచర్. ఓకే, అది గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది మనకు. సో కర్టైల్ మీన్స్ టు రెడ్యూస్ ఆర్ లిమిటెడ్ ద యూజ్ ఆఫ్ సంథింగ్. ఏదైనా దాన్ని కొంచెంగా వాడుకోవడం దాన్ని ఏమంటామంటే మనం కర్టైల్ అంటాం. కట్ అంటే కట్ చేయడం అంటే తగ్గించడం అని అర్థం. మరి దీనికి ఆపోజిట్ డీటెయిల్ అవుతుందా, ప్రమోట్ అవుతుందా, ఎన్లార్జ్ అవుతుందా, ఎగ్జాగరేట్ అవుతుందా అని చూద్దాం. మరి డీటెయిల్డ్ అంటే ఏమంటే పూర్తి వివరాలు. సో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంటూ ఉంటాం. సో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంటే పూర్తి వివరాలు అని చెప్తాం. సో మన కాన్సెప్ట్ అయ్యే ప్రసక్తి లేదు. సో ప్రమోట్ చేయడం కాదు కదా, ప్రచారం చేస్తాము దానికి కాదు కదా. దెన్ ఎగ్జాగరేట్ అంటే అతిశయోక్తి అనమాట. దాన్ని ఇంకా ఎక్కువ చెప్తే ఎగ్జాగరేట్, ఇది కూడా కాదు. దెన్ కట్టెలు అంటే చెప్పడం తగ్గించడం, కాబట్టి ఎన్లార్జ్ అంటే విస్తరించడం, ఎన్లార్జ్ అంటే విస్తరించడం. ఇక్కడ కట్ చేస్తున్నాం, అక్కడ ఎన్లార్జ్ చేస్తున్నాం, కాబట్టి ఈ రెండు కూడా మనకి ఏమవుతుందంటే ఆపోజిట్ అవుతుంది అనమాట. నౌ క్వశ్చన్ నెంబర్ 11, డిస్పైర్. సో డిస్పైర్ అంటే ఏమంటే నిరాశ అని అర్థం. సో డిస్పైర్ మీన్స్ నిరాశ. మరి దీనికి ఆపోజిట్ బిలీఫ్ అవుతుందా, ట్రస్ట్ అవుతుందా, హోప్ అవుతుందా, ఫెయిత్ అవుతుందా చూద్దాం. మరి ఫెయిత్ అంటే ఏమంటే నమ్మకం. సో డిస్పైర్ అంటే నిరాశ. మరి ఇక్కడ వచ్చేసి మనకు విశ్వాసం ఉంది, నిరాశ ఉంది. మరి ట్రస్ట్ అంటే నమ్మకం, బిలీఫ్ అనే కూడా నమ్మకమే, హోప్ అంటే ఆశ. సో అన్నీ కూడా చాలా దగ్గర ఉన్నాయి కదా మిత్రమా. ఇక్కడ డిస్పైర్ అంటే నిరాశ. సో డిసపియర్ అంటే కనుమరుగు కనిపించకుండా పోతే డిసపియర్. సో అపియర్ కావడం, డిసపియర్ కావడం. సో డిస్పైర్ నిరాశ, డిసపియర్ అంటే కనుమరుగు కావడం. ఇక్కడ డిస్పైర్ అంటే నిరాశ కాబట్టి నాకు ఆశ లేదబ్బా అంటాం. సో అప్పుడు మనకి బిలీఫా, ట్రస్టా, ఫెయిత్ అంటే మన దగ్గర పదం హోప్స్. సో ఎప్పుడు కూడా మనం హోప్తో ఉండాలంటాం, కానీ బిలీఫ్తో ఉండాలనుకోవడం. సో ఫ్యూచర్ ఎప్పుడు కూడా మనకు హోప్ఫుల్గా ఉండాలంటూ ఉంటాం. అంటే మనకు ఖచ్చితంగా ఒక ఆశ అనేది ఉండాలి అని. కాబట్టి డిస్పైర్కి ఆపోజిట్ ఏమవుతుంది, మనకు హోప్ అవుతుంది. హోప్ అంటే మనం దగ్గర అన్నీ కూడా ఫెయిత్, ట్రస్ట్, బిలీఫ్, హోప్ ఉంటాయి, కానీ మనకు బాగా దీనికి సూటబుల్ అయ్యే వర్డ్ ఏమంటే మనకు డిస్పైర్కి హోప్ అవుతుంది. దెన్ 12th వన్, ఇన్ టోటో. యాక్చువల్లీ ఇది వచ్చే మనకు ఫారిన్ వర్డ్ అనమాట. సో ఫారిన్ వర్డ్ ఇన్ టోటో, ఇది గుర్తుపెట్టుకోండి. టోటో అంటే టోటల్లీ గుర్తుపెట్టుకోండి, అయిపోయి. ఇన్ టోటో అంటే టోటల్లీ, కంప్లీట్లీ అని అర్థం. కాబట్టి మరి మనకు పూర్తిగా, సంపూర్తిగా అని అర్థం. మరి బ్లంట్లీ అవుతుందా, పార్షియల్లీ అవుతుందా, ఎంటైర్లీ అవుతుందా, స్ట్రాంగ్లీ అవుతుందా. సో స్ట్రాంగ్ అంటే బలంగా కాదు కదా, బలంగా కాదు కదా. ఎంటైర్లీ అంటే పూర్తిగా, సేమ్ మీనింగ్ అవుతుంది కదా. సో బ్లంట్లీ అంటే మసకగా అని అర్థం. మరి పార్షియల్ అంటే పాక్షికంగా, కొద్దిగా అని అర్థం. కాబట్టి ఇన్ టోటో అంటే మనకి మీనింగ్ పార్షియల్లీ అవుతుంది. ఓకే, సో ఇన్ టోటో మీన్స్ పార్షియల్లీ అవుతుంది. సో కాబట్టి మరి ఇన్ టోటో అంటే మనకు టోటల్లీ, కంప్లీట్లీ. ఇదే సందర్భంలో మనం ఇంకొక మీనింగ్ చూడాలి, టీ టోటలర్ ఉంది కదా. సో టీ టోటలర్ అంటే ఒకసారి చూసినట్టయితే ఇది కూడా టీ గుర్తుపెట్టుకోండి. టీని టోటల్గా తాగిన వాడిని గుర్తుపెట్టుకోండి. టీని టోటల్గా తాగిన వాడిని ఏమంటామంటే టీ టోటలర్ అంటాం. టీ టోటలర్. అయితే ఇక్కడ టీ అంటే టీ పెట్టుకోదండి, ఆల్కహాల్ డ్రింక్స్. ఏ వ్యక్తి అయితే ఆల్కహాలిక్ డ్రింక్స్ తాగడో ఆ వ్యక్తిని మనం ఏమంటామంటే టీ టోటలర్ అంటాం. సో ఇన్ టోటో మీన్స్ టోటల్లీ, దానికి ఆపోజిట్ మనకి ఏముందంటే పార్షియల్ అవుతుంది. మరి ప్రోటీన్. సో ప్రోటీన్, ఓకే, PROTEN, ప్రోటీన్, PROTEN, ప్రోటీన్ అంటే TAN. సో మార్పు చెందే స్వభావం కలదు. ఓకే, మార్పు చెందుతుంది అన్నప్పుడు, చేంజెస్ అయ్యేదాన్ని మనం. అయితే మనకు ఈ యొక్క మనకు బయాలజీలో మనకు వస్తుంది, మనకు ప్రోటీన్స్ కావాలి మనిషికి. ఆ యొక్క ప్రోటీన్ అంటే మీనింగ్ ఏమంటే PROTE. ఇది ఏమనుకుంటేమి ఐఎన్ అనమాట, ఐఎన్. ఈ ప్రోటీన్స్ మన మానవునికి మనకు ప్రోటీన్స్ కావాలి. ఇక్కడ నాకు ఐఎన్ కాదు, AN ఉంది. సో AN అంటే మార్పు చెందే స్వభావం కలదాన్ని ఏమంటామంటే మనం ప్రోటీన్ అంటాం. అంటే ఏబుల్ టు చేంజ్ ఫ్రీక్వెంట్లీ ఆర్ ఈజీలీ. ఏబుల్ టు చేంజ్ ఫ్రీక్వెంట్లీ ఆర్ ఈజీలీ ఇస్ కాల్డ్ ప్రోటీన్. మరి అమెచ్యూర్ అవుతుందా, క్యాథోలిక్, ర్యాపిడ్, అన్చేంజింగ్. మరి చూసే
ర్యాపిడ్. సో ర్యాపిడ్ అంటే ఏమండి, ర్యాపిడో ఉంది కదా చూసినాకమ్మా. ర్యాపిడో అంటే మనం ఒక ప్రదేశం పోవాలనుకుంటే ఇప్పుడు మన ర్యాపిడోలు వచ్చాను, ఆటోలు కానీ బండ్లు కానీ, అంటే స్పీడ్గా పోవచ్చు అని దాన్ని మనం ర్యాపిడ్ అంటాం. ర్యాపిడ్ గ్రోత్ అంటుండు. ర్యాపిడ్ గ్రోత్ అంటే చాలా వేగంగా అని అర్థం. కాబట్టి ర్యాపిడ్ అంటే వేగవంతమైన అర్థం. సో క్యాథోలిక్స్ అంటే క్యాథోలిక్, మా ఈ యొక్క క్రిస్టియన్ భాగంలో దాన్ని క్యాథోలిక్ అంటే క్యాస్ట్ గురించి చెప్పడం జరుగుతుంది. మరి అమెచ్యూర్ అంటే ఎవరంటే ఔత్సాహికుడు. అంటే ఔత్సాహికుడు అంటే ఏమంటే ఒక ఇంట్రెస్ట్ ఉండేవాడు, ఒక దాంట్లో ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు నేను టీచింగ్ అంటే ఇంట్రెస్ట్, సో దీంతో నాకు మళ్ళీ ఉంటుంది ఒక స్పోర్ట్స్ కానీ ఇట్లా ఉంటుంది. అంటే దాని మీద కంప్లీట్గా ఒకే కాకోకుండా రకరకాలుగా అర్థం. సో ఔత్సాహికుడు అంటే డన్ వితౌట్ స్కిల్ ఆర్ ఎక్స్పీరియన్స్. నాకు టీచింగ్ ఫీల్డ్ నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టం, పాటలు అంటే ఇష్టం, కానీ వాటి నాకు పూర్తి కమాండింగ్ లేదు నాకు. సో అటువంటి వాళ్ళని ఏమంటామంటే మనం అమెచ్యూర్స్ అంటాం. సో అమెచ్యూర్ అంటే ఏమంటే డన్ వితౌట్ స్కిల్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ కాల్డ్ అమెచ్యూర్ పర్సన్స్. ఇక నాకు ప్రోటీన్ అంటే ఏమి మార్పు చెందే స్వభావం కలదు కాబట్టి మనకి ఏమవుతుంది, దీనికి ఆపోజిట్ అన్చేంజింగ్ అవుతుంది. అన్చేంజింగ్ అంటే చేంజ్ లేనటువంటిది. సో చేంజ్ లేనటువంటిది అంటే అన్చేంజింగ్. సో ప్రోటీన్ అంటే మనకి మీనింగ్ ఏమండి, మార్పు చెందేది. సో ఏబుల్ టు చేంజ్. సో ఏబుల్ టు చేంజ్ ఈజ్ కాల్డ్ ప్రోటీన్, కానీ దానికి ఆపోజిట్ అన్చేంజింగ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14, ప్రిడిలిక్షన్. సో ప్రిడిలిక్షన్, ప్రి అంటే ఏమంటే బిఫోర్, ప్రిడిలిక్షన్. సో ప్రిడిలిక్షన్ అంటే ఏమంటే ప్రత్యేక అభిరుచి. సో ప్రిడిలిక్షన్ అంటే ఏమంటే ప్రత్యేక అభిరుచి అనమాట. మరి దీనికి ఆపోజిట్ యాక్సెప్టెన్స్, అట్రాక్షన్, డిస్లైక్, చాయిస్. మరి చాయిస్ అంటే ఏమి, ఎంపిక చేసుకోవడం. మరి ప్రిడిలిక్షన్ అంటే ప్రత్యేక అభిరుచి. సో ప్రత్యేక అభిరుచి ఉంటే దాన్ని మనం ప్రిడిలిక్షన్ అంటాం. అట్రాక్షన్ అంటే ఆకర్షణ, యాక్సెప్టెన్స్ అంటే ఏమంటే అంగీకరించడం, డిస్లైక్ అంటే వ్యతిరేకత, అయిష్టత. ఇక్కడ ప్రత్యేకమైన అభిరుచి ఉంది అంటే పలానా రంగు నాకు మంచి కమాండింగ్ ఉంది, అదంటే బాగా ఇష్టం చెప్పడం. సో కాబట్టి డిస్లైక్ అంటే అయిష్టత చెప్పడం. కాబట్టి మనకు ప్రిడిలిక్షన్కి ఆపోజిట్ ఏమవుతుంది, మనకు డిస్లైక్ అవుతుంది. నాకు కమ్ టు క్వశ్చన్ నెంబర్ 15, అడ్మానిష్. అడ్మానిష్ 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 మోనిష్ గుర్తుపెట్టుకోండి. రే మోనిష్ అని నచ్చినాం అనుకో, ఏమరా మోనిష్, ఏం పని చేస్తున్నాను అంటాం, అంటే మందలించాలన్నమాట. డే మోనిష్. సో అడ్మానిష్ అంటే మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇది మోనిష్ను అరవడం, హే మోనిష్ నోరు మూసుకో, ఏం పని చేస్తున్నావు అంటే మందలించడం. ఇక్కడ అడ్మానిష్ అంటే మందలించని అర్థం. సో కండెమ్, బ్లెస్, ప్రైజ్, కంగ్రాచులేట్. సో మందలించడం చూస్తే ఇక్కడ కంగ్రాచులేషన్స్ ఎప్పుడు చెప్తాం మనం, ఒక వ్యక్తికి జాబ్ వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం, కంగ్రాచులేట్స్ అంటాం. ఓకే, కంగ్రాచులేట్స్ అని చెప్పడం జరుగుతుంది. బ్లెస్ అంటే ఆశీర్వదించడం, ఏదో బర్త్డే కానీ వచ్చినప్పుడు ఆశీర్వదిస్తాం అతన్ని. సో కండెమ్ అంటే ఖండించడం, అంటే ఒక వ్యక్తి మనం ఏదైనా ఆరోపణ చేసినప్పుడు మనం ఖండిస్తాం. ఓకే, మరి మనకు ప్రైజ్ అంటే పొగడుట. సో అక్కడ తిట్టినాము, ఇక్కడ ఏం చేస్తున్నాం, పొగడుతున్నాం. అడ్మానిష్ అంటే పొగడుట అంటే ప్రైజ్ అని అర్థం. మరి క్వశ్చన్ నెంబర్ 16 చూద్దాం. అపారెంట్. అపారెంట్ దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మనం యాక్చువల్గా అపారెంట్ అంటే మీనింగ్ ఏమంటే స్పష్టంగా కనిపించే విధంగా అని అర్థం. మరి అపారెంట్లో చూస్తే ఇక్కడ మనకు రెంట్ ఉంది. సో ఇక్కడ మనకు రెంట్ ఉంది. మరి రెంట్ ఉన్నప్పుడు ఇక్కడ ఎవరున్నారు, ఇక్కడ అప్ప ఉన్నాడు. సో తమిళ్లో అప్ప అంటే ఏమంటే నాన్న అని అర్థం. సో నాన్న రెంట్ ఎట్లా ఇస్తున్నాడు, మనకందరికీ తెలిసే విధంగా స్పష్టంగా క్లియర్గా ఇస్తున్నాడు అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి అపారెంట్ అంటే మీనింగ్ ఏమంటే మనకు స్పష్టంగా కనిపించే విధంగా అని గుర్తుపెట్టుకోండి. సో దీనికి మనకి ఏం కావాలి, ఆపోజిట్ కావాలి. సో బాగా కనిపిస్తూ ఉందంటే మనకు కనిపించకుండా అనే మీనింగ్తో రావాలి మనకు. ఇల్లెజిబుల్, హిడెన్, మిస్టీరియస్ అండ్ రిమోట్. సో రిమోట్ ఏరియాస్ అంటే మనకు మారుమూల ప్రాంతాలు. ఓకేనా, కాబట్టి మారుమూల. హిడెన్ అంటే దాచబడిన, హిడెన్ మీన్స్ దాచబడిన. ఇల్లెజిబుల్, వాట్ ఇస్ మీనింగ్ లెజిబుల్? సో లెజిబుల్ అంటే ఎవరు సరే రైటింగ్ రాస్తారో అది లెజిబుల్గా ఉందంటే మనకు అర్థమవుతా ఉంది చదవడానికి అని అర్థం. ఇల్లెజిబుల్ అంటే ఇల్ అంటే ఏమంటే జబ్బు చేసింది, జబ్బు చేసిందని సరిగ్గా చదవలేము అంటే నాట్ క్లియర్. అంటే ఆ యొక్క రైటింగ్ను మనం సరిగ్గా చదవలేకపోతున్నాం, నాట్ క్లియర్లీ రీడబుల్ అని అర్థం. కాబట్టి అపరెంట్కో ఇల్లెజిబుల్ అంటే మనకు ఇది రైటింగ్ పరంగా ఉపయోగిస్తాం. సో మిస్టీరియస్ అంటే మిస్టరీ అంటాం. సో మిస్టరీగా ఉంది అదంటే ఏదో అక్కడ మర్మం దాగి ఉంది, మర్మంగా ఉంది, అది నాకు అర్థం కావడం లేదు, సో ఏదో దీంట్లో అర్థం కాకుండా ఉంది అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇల్లెజిబుల్ అంటే అస్పష్టంగా అని అర్థం. మిస్టీరియస్ అంటే మర్మమైన. రిమోట్ అంటే మారుమూల. ఖచ్చితంగా అయితే మనకు మారుమూలని అయ్యే ప్రసక్తే లేదు. సో మిస్టీరియస్ కూడా మనకు కాదు. ఇప్పుడు మన మీనింగ్ ఏమంటే అస్పష్టంగా దాచబడినది వస్తుంది. హిడెనా ఇల్లెజిబులా? సో ఇల్లెజిబుల్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఫర్ రైటింగ్ పర్పస్ ఉపయోగిస్తాం కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. సో ఆన్సర్ మనకి ఏమవుతుందంటే హిడెన్ అవుతుంది, దాచబడిన అని అర్థం.
అంటే నాయన ఇక్కడ స్పష్టంగా క్లియర్గా రెండు ఇచ్చాడు, ఇక మనం తెలియకుండా దాచుకొని మనకు తెలియకుండా ఇచ్చాడని అర్థం. కాబట్టి అపరెంట్కు ఆపోజిట్ మనకి ఏమవుతుందంటే హిడెన్ అవుతుంది. దెన్ 17 అలైన్. ఓకే, ఏలియన్ అని కూడా అంటారు. ఎందుకంటే మన సినిమాలు చూస్తుంటే ఏలియన్స్ అంటే గ్రహాంతర వాసులు అంటాం ఏలియన్ అంటే. సో గ్రహాంతర వాసులు అంటే మనం భూమి మీద ఉన్నాం, వేరే గ్రహాలలో జూపిటర్లో కానీ వీనస్లో కానీ ఆ విధంగా మన తెలివికి వచ్చి ఎక్కడున్నారో అక్కడి నుంచి మన భూమి మీదకి వచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమంటాం ఏలియన్స్ అంటాం. కాబట్టి ఏలంటే కొత్త వ్యక్తి అని అర్థం. కొత్త వ్యక్తి అనే వాడిని మనం ఏమంటామంటే ఏలియన్స్ అంటాం. కాబట్టి గ్రహాంతర వాసుడు లేదా పరదేశీయుడు అంటే మన దేశం వాడు కాని వాడిని మనం పరదేశుడు అంటాం. సో అదే అమెరికాలో ఆ అమెరికా దేశం కాని వాడిని ఏమంటారు అలైన్ అంటాం, ఏలియన్ అంటాం. అంటే అమెరికాలో ఇండియా వాడు పోయిన అనుకోండి, అప్పుడు వాడు పరదేశుడు అవుతాడు. కాబట్టి ఏలియన్ అంటే మనకు గ్రహాంతర వాసుడు లేదా పరదేశుడు అని అర్థం. మరి ఇక్కడ చూస్తే నేటివ్ ఉంది, డొమిసిల్డ్ ఉంది, న్యాచురల్ ఉంది, రెసిడెంట్ ఉంది. ఇక్కడ చూస్తే మనకు నేటివ్ దగ్గర పదమే, డొమిసిల్డ్ దగ్గర పదమే, రెసిడెంట్ కూడా దగ్గర పదమే, అన్ని కూడా దగ్గర పదాలు. కానీ న్యాచురల్ అంటే మనకు ఖచ్చితంగా కాదు. ఈ యొక్క ఆన్సర్ అయితే మనకు కాదు ఖచ్చితంగా. ఏలంటే ఇప్పుడు మనకు రెసిడెంట్ అంటే మనకు ఏమన్నా నివాసితుడు. సో రెసిడెంట్ అంటే మనకి ఏం మీనింగ్ యాక్చువల్గా మనం నివసించే ఇంటి మనం ఏమంటామంటే రెసిడెంట్ అంటాం. సో రెసిడెన్షియల్ ఏరియాస్, సో వాటి రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే మనం నివసించేదాన్ని మనం రెసిడెంట్ అంటాం మనకుంటే. సో డొమిసిల్ అంటే ఏమంటే సో నివాసం. ఇక్కడ ఏమంటే జనరల్గా ఈ డొమిసిల్ టు ఇండియా అంటే ఎవరైనా విదేశ వాళ్ళు వచ్చి మన దేశం చెట్లు ఉంటారు, ఇక్కడ పన్నుండి ఉండిపోతారు, అప్పుడు మనకు డొమిసిల్ అంటాం. అంటే ఇక్కడ నివాసం ఏర్పరచుకొని ఉన్నాడని అర్థం. మరి ఇక్కడ నేటివ్ అంటే స్థానికులం అని అర్థం మనం. కాబట్టి స్థానికుడు అనేది మనకు ఆపోజిట్ మీనింగ్ అవుతుంది. సో ఏలియన్ అంటే మనకేమి పరదేశీయుడు, గ్రహాంతరవాసి అంటాం. కానీ నేటివ్ అంటే ఈ నేటివ్ ప్లేస్ నాకు నేటివ్ కంట్రీ అంటాం. సో నేటివ్ కంట్రీ ఫారిన్ కంట్రీ అంటాం. సో ఫారిన్ కంట్రీ అంటే అదర్ కంట్రీస్, నేటివ్ అంటే మనది అని అర్థం. కాబట్టి కంట్రీ పరంగా చెప్పినప్పుడు మనం ఏం చెప్పాలి, నేటివ్ చెప్పాలి. కాబట్టి ఆన్సర్ నాకు ఏమవుతుందంటే ఏలియన్కి ఆన్సర్ ఏమవుతుంది, ఆపోజిట్ నేటివ్ అవుతుంది. కాబట్టి ఆపోజిట్ ఆఫ్ ఏలియన్ ఈజ్ ఈక్వల్ టు నేటివ్. కాబట్టి మనం ఎట్లా గుర్తుంచుకోండి దీన్ని, నేటివ్ కంట్రీ గుర్తుపెట్టుకోండి, నేటివ్ కంట్రీ ఫారిన్ కంట్రీ. సో నేటివ్ కంట్రీ ఫారిన్ కంట్రీ గుర్తుపెట్టుకుంటే ఇది మనకి చాలా ఈజీగా ఉంటుంది. మిత్రం చాలా జాగ్రత్తగా గమనించండి. మరి చూస్తే నెక్స్ట్ వన్ ఫ్యూటైల్. సో ఫ్యూటైల్ అంటే అది వ్యర్థమైనటువంటిది, పనికి మాలిన, ఇప్పుడు నాట్ యూస్, ఇప్పుడు అది పనికి రాదు అని అర్థం. సో మనం ఎంత కష్టపడినా కొన్నిసార్లు మనకు ఇన్వియన్ అంటే వ్యర్థం అవుతూ ఉంటాయి కొన్ని పరిస్థితులు. కాబట్టి ఇక్కడ మనకి ఏమంటే ఫ్యూటైల్ అంటే వ్యర్థమైన, పనికి మాలిన అర్థం. సో వ్యర్థమైన, ఫ్యూటైల్ మీన్స్ అన్ప్రొడక్టివ్. సో దీన్ని మనం ఐ వర్క్డ్ హార్డ్ బట్ ఇన్ వెయిన్ అంటాం. నేను చాలా కష్టపడినాను కానీ నాకు రిజల్ట్ రాలేదు, బట్ ఐ వర్క్ వెరీ హార్డ్ బట్ ఇన్ వెయిన్ అంటాం. కాబట్టి వెయిన్. ఓకే, ఫ్యూటైల్ అంటే ఇన్ వెయిన్ అంటే మనకు అన్ప్రొడక్టివ్ అని అర్థం. సో వ్యర్థమైనటువంటి, పనికి మాలిన. ఇప్పుడు మనకేమి పనికి వచ్చేది మిగుతుడు. ఓకే, చూస్తే ఇక్కడ అప్రైట్, కాస్ట్లీ, ఎమినెంట్, వర్తి. ఇక్కడ చూస్తే ఎమినెంట్. సో ఎమినెంట్ ఏమంటాం మనం, ఎమినెంట్ పర్సనాలిటీ అంటాం. సో ఎమినెంట్ పర్సన్స్ అంటే చాలా పేరు ప్రఖ్యాతి ఉన్న వాళ్ళు అని అర్థం. సో కాబట్టి ఇది మనకు ఎమినెంట్ అయితే కాయ ప్రసక్తి అయితే మనకు లేదు. మరి అప్రైట్ అంటే నిటారుగా, ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. ఓకేనా. మరి కాస్ట్లీ అంటే విలువైన, వర్తి అని కూడా విలువైననే, రెండు కూడా విలువైననే, ఖరీదైన విలువైన, కాస్ట్లీ ఐటమ్స్ అంటాం. కానీ వస్తుపరంగా చెప్తే దాన్ని ఏమంటాం మనం, కాస్ట్లీ ఐటమ్ అంటాం. మరి వర్తి అంటే ఇక్కడ మనకేమంటే విలువైనటువంటి అని అర్థం. కాబట్టి ఫ్యూటైల్ అంటే విలువలేని, అన్ప్రొడక్టివ్. ఆపోజిట్ ఆఫ్ ఫ్యూటైల్ ఈజ్ ఈక్వల్ టు వర్తి మనకు అవుతుందన్నమాట. దెన్ 19th వన్ అడాషియస్. సో అడాషియస్ అంటే బోల్డ్నెస్ అని అర్థం. అడాషియస్ అంటే బోల్డ్నెస్ అని అర్థం. సో ధైర్యం గల. ఓకే, ధైర్యం గల. అడాషియస్ మీన్స్ ధైర్యం గల. అడమెంట్ అంటే స్టబ్బార్న్ మళ్ళా. సో అడమెంట్ అంటే స్టబ్బార్న్, బట్ అడాషియస్ అంటే మనకు ధైర్యం గల అని అర్థం. అంటే ఇంకో మీనింగ్ ఏమంటే షేమ్లెస్నెస్, విల్లింగ్ టు టేక్ రిస్క్. సో విల్లింగ్ టు టేక్ రిస్క్ అంటే ఈ యొక్క రిస్క్ తీసుకున్న దాంట్లో ధైర్యం ఉండేవాడు అని అర్థం. ఇంకో మీనింగ్ ఏమంటే మనకి షేమ్లెస్నెస్. సో ఎటువంటి సిగ్గు ఎగ్గు లేకుండా అని అర్థం. కాబట్టి ఏదైనా ఒక రిస్క్ తీసుకోవాలనుకున్నప్పుడు విల్లింగ్ టు టేక్ రిస్క్ అంటే ధైర్యంగా తీసుకుంటాడు. ఎస్, నో ప్రాబ్లం, ఐ క్యాన్ బేర్ దట్ రిస్క్, ఐ విల్ సక్సెస్ అనే మొండి ధైర్యంలో వెళ్తూ ఉంటారన్నమాట. కాబట్టి దట్ ఈస్ కాల్డ్ అడాషియస్. ఎటువంటి రిస్క్ వచ్చినా సరే నేను సాధిస్తా అని ముందుకు వెళ్తాడు, దట్ ఈస్ కాల్డ్ ఓకే అడాషియస్. మరి ఆన్సర్ మనకి ఏమిచ్చాడు, ఆప్షన్స్ మీక్ ఇచ్చాడు, కవర్డ్లీ ఇచ్చాడు, మైల్డ్ ఇచ్చాడు, జెంటిల్ ఇచ్చాడు. అన్నీ కూడా చాలా దగ్గర పదాలు మనకు. సో మీక్ అంటే ఏమంటే వినయం గల అని అర్థం. మీక్ అంటే వినయం గల. కవర్డ్లీ అంటే పిరికోడు. ఓకే, తర్వాత జెంటిల్ అంటే సౌమ్యుడు, జెంటిల్ మీన్స్ సౌమ్యుడు. మైల్డ్ అంటే మైల్డ్ హెడ్ఏక్ అంటాం.
సో హెడేక్ మైల్డ్గా ఉందంటే మీకు కొంచెం మనకు నాకు హెడేక్గా ఉందని అర్థం. ఇక్కడ మీక్ అంటే ఏమంటే సో మీకన్నా కవర్డ్ అయినా మీరు ఈయనగా ఉంటే ల్యాక్ ఆఫ్ కరేజ్. వీళ్ళిద్దరికీ కూడా మీకైనా కవర్డ్ అయినా వీళ్ళిద్దరికీ కూడా మనకు వాళ్ళిద్దరికీ ధైర్యం ఉండదు అనే మీనింగ్ చెప్పడం జరుగుతుంది. సో మరి టెండెన్సీ టు అవాయిడ్ ఛాలెంజెస్ ఎవరికి మీకైనా కవర్డ్ ఇద్దరు కూడా ఏమంటే దే ఆర్ నాట్ టేక్ రిస్క్, దే ఆర్ అవాయిడ్ ద రిస్క్. ఏదైనా సరే రిస్క్ ఉందంటే వాళ్ళు అసలు దాంట్లో పోరు. జెంటిల్ పర్సన్ అంటే మీకు చాలా సౌమ్యుడు అర్థం. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమంటే ఖచ్చితంగా మీకన్నా ఉండాలి కవర్డ్లోనే ఉండాలి. సో కవర్డ్ అనే పిరికోడే మరి మీకన్నా కూడా సౌమ్యుడు అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ బోత్. బట్ మీకన్నా కవర్డ్ అన్న ఏం చెప్తున్నాం ల్యాక్ ఆఫ్ కరేజ్. ఇక్కడ నాకేం చెప్తున్నాడు టెండెన్సీ టు అవాయిడ్ ఛాలెంజెస్, ఇక్కడ విల్లింగ్ టు టేక్ రిస్క్స్. సో ఇక్కడ మనకు అడాషియస్కు మీక కవర్డ్లీన్ అన్నప్పుడు మనకు బెస్ట్ సూటబుల్ ఆన్సర్ ఏమంటే మనకి ఏమిటంటే మీక్ అవుతుంది. సో మీక్ ఈజ్ ద బెస్ట్ ఆపోజిట్ వర్డ్ ఆఫ్ అడాషియస్. నెక్స్ట్ క్వశ్చన్ 20. ఆరోగ్యంట్. వాడు చాలా ఆరోగ్యంగా ఉన్నారు అంటారు, అంటే వాడు చాలా రఫ్ అండ్ టఫ్గా ఉన్నాడు, దురుసుగా ప్రవర్తిస్తున్నాడు అని అర్థం. సో ఆరోగ్యంట్. సో ఆరోగ్యంట్ అంటే ఏమంటే దురుసుగా ప్రవర్తించడం అని అర్థం, అంటే రెస్పెక్ట్ ఉండదు, ఏముండదు, రఫ్ అండ్ టఫ్. సో దట్ పర్సన్ ఈజ్ కాల్డ్ ఆరోగ్యంట్ పర్సనాలిటీ అంటాం. సో ఆరోగ్యంట్ అంటే దురుసుగా. ఇప్పుడు మనకు దానికి ఆపోజిట్ వర్డ్ కనుక్కోవాలి కాబట్టి సింపుల్, సివిలైజ్డ్, టిమిడ్, మోడెస్ట్. సో టిమిడ్ అంటే ఏమంటే పిరికోడు, టిమిడ్ పర్సన్ అంటే పిరికోడు. సో పిరికోడు మనం టిమిడ్ అంటాం. సింపుల్ అంటే సరళమైనటువంటి అని అర్థం. సివిలైజ్ అంటే నాగరికత ఉన్నవాడు, చాలా పాలిష్డ్గా మంచి రెస్పెక్ట్గా ఇచ్చేవాడు. సో మోడెస్ట్ అంటే వినయం కలవాడు అని అర్థం. ఇక్కడ చూస్తే మరి ఆరోగ్యంట్కు దురుసుగా దానికి సింపుల్ అంటే సరళమైన కాదు కదా, కాదు. సివిలైజ్ అంటే మీ నాగరికత ఉన్నవాడు. సో ఆరోగ్యంట్గా ఉన్నాడు, సివిలైజ్గా ఉన్నాడు. ఓకే చూద్దాం. టిమిడ్ అంటే పిరికోడు. సో ఆరోగ్యంట్కి పిరికోడు సంబంధం లేదు, ఇది అసలు కానే కాదు. ఇప్పుడు మనకు కావాలి తెలియని కొత్త పదం మోడెస్ట్. సో మోడెస్ట్, మోడెస్టీ ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. సో నిరాడంబరమైనటువంటి అర్థం, చాలా వినయం గలవాడు, నమ్రత గలవాడు, పెద్దలను గౌరవించేవాడు, ఎక్కడ ఎట్లా ఉండాలో అది అతను బాగా తెలుసు. దట్ పర్సన్ ఇస్ కాల్డ్ మోడెస్ట్ ఆర్ మోడెస్టీ. కాబట్టి ఆరోగ్యంట్ అంటే దురుసుగా ఉంటాడు, వినయం ఉండదు, ఏముండదు, రెస్పెక్ట్ ఉండదు, ఏముండదు. కాబట్టి మోడెస్టీలో మనకి వినయం ఉంటుంది, నమ్రత ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి దీనికి ఆపోజిట్ మనకేమంటే అరోగెంట్ ఆపోజిట్ మోడెస్ట్ అని అర్థం. అండ్ దెన్ ఒమిట్. సో ఒమిట్, సో వామిట్, వొమిట్ అది VOMIT. ఓకే, సో VOMIT ఇది మనకేమింది OMIT వొమిట్. సో క్వశ్చన్ వొమిట్ చేసేయండి అంటూ ఉంటారు, అంటే దాన్ని వదిలేసేయి, విస్మరించండి అని అర్థం. ఓకే 10 క్వశ్చన్స్ ఉంటాయి, దాంట్లో 5 క్వశ్చన్స్ వొమిట్ చేసేయండి రా, వొమిట్ విస్మరించండి అని అంటాం. సో కాబట్టి వొమిట్ అంటే విస్మరించడం అని అర్థం. దెన్ ఎక్స్క్లూడ్, ఇన్క్లూడ్, అండర్టేక్, యాడ్. సో వొమిట్ అంటే ఏం చెప్పినాం విస్మరించడం, వదిలేయడం. ఎక్స్క్లూడ్ అంటే ఇది కూడా మినహాయించడం కదా. సో కాబట్టి ఇది మనకు ఆపోజిట్ అయితే కాదు, ఇది సినోనిమ్ అవుతుంది. ఓకే ఆపోజిట్ మనకు ఇది కాదు. ఎక్స్క్లూడ్ అంటే అది కాకుండా మినహాయించడం, అండర్టేక్ అంటే చేపట్టడం, ఇది కూడా కాదు. దెన్ ఇన్క్లూడ్. సో ఎక్స్క్లూడ్ ఆపోజిట్ మనకి ఇన్క్లూడ్ అవుతుంది, ఈ రెండు ఆపోజిట్ కాబట్టి వొమిట్కి ఇది సేమ్ సినోనిమ్ కాబట్టి. సో వొమిట్కి ఆపోజిట్ ఏమవుతుంది మనకంటే ఇన్క్లూడ్ అవుతుంది. ఇన్క్లూడ్ అంటే చేర్చడము, దీన్ని కూడా తీసుకోండి, ఇన్క్లూడింగ్ యువర్ ఫ్రెండ్స్ అంటాం. సో ఇంక్లూడ్ నీతో పాటు మీకు ఫ్రెండ్స్ అని. వొమిట్ అంటే వాడు కాకుండా అని అర్థం. సో వొమిట్ అంటే ఎక్స్క్లూడ్ అంటే కాకుండా, ఇంక్లూడ్ అంటే వాళ్ళతో కూడా కలిపి అని అర్థం. అక్కడ మనకు ఆపోజిట్ ఏమవుతుందంటే ఇన్క్లూడ్ అవుతుంది. ఇన్క్లూడ్ అంటే చేర్చడము, తీసివేయడము, చేర్చడం అనమాట. దెన్ 22 దెన్ ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్. సో చూస్తే మనకు 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు అనేక రాజ్యాలు ఉండేవి, అవన్నీ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏం చేశారు అన్నీ కలిపారు. దట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ స్టేట్స్ అంటాం. అంటే అన్ని రకాల అన్ని స్టేట్స్ను అన్ని రాజ్యాలను కూడా ఏం చేశారు మన వల్లభాయ్ పటేల్ గారు కలిపారు. ఇంటిగ్రేషన్ ఆఫ్ ద స్టేట్స్, ప్రిన్సీ స్టేట్స్ అంటాం. కాబట్టి కలపడం. ఇంటిగ్రేషన్ అంటే ప్రాసెస్ ఆఫ్ కంబైనింగ్. అన్ని స్టేట్లను అన్ని చూడు, హైదరాబాద్ స్టేట్ అని, నవాబ్, తర్వాత మనకు మైసూర్ రాజ్యం అని, కాశ్మీర్, ఇవన్నీ ఏం చేశాడు మహానుభావుడు కలిపాడు. కాబట్టి ఇంటిగ్రేషన్ అంటే ఏమంటే ప్రాసెస్ ఆఫ్ కంబైనింగ్ అని అర్థం. ప్రాసెస్ ఆఫ్ కంబైనింగ్. మరి దీనికి ఏం చేయాలి? యూనిటీనా, లింకింగా, సింథసిసా, ఫ్రాగ్మెంటేషనా? చూస్తే ఇక్కడ యూనిటీ అంటే ఏమండి కలిసి ఉండడం, ఐక్యత. ఇంటిగ్రేషన్కు యూనిటీ అనేది మనకి ఏమవుతుందంటే సినోనిమ్ అవుతుంది, కానీ మనకు కావాల్సింది దానికి ఆపోజిట్ కావాలి. లింకింగ్ అంటే ఏమి ఇది కూడా కలపడమే కదా, లింక్ చేయడము. ఆ పక్క ఒక ఊరు ఈ పక్క ఊరు ఉంటే మధ్య రివర్ ఉంటుంది, ఈ రెండు లింక్ చేయాలి. సో ఇది కూడా కలపడం, ఇది కూడా మనకు ఆన్సర్ కాదు, ఇది కూడా ఒక వన్ టైప్ ఆఫ్ సినోనిమ్ అవుతుంది. సింథసిస్ అంటే ఏమండి సింథసిస్ సంశ్లేషించడం అని అర్థం. దెన్ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏమంటే విచ్ఛిన్నం చేయడము, విడదీయడం అని అర్థం.
సో ఫ్రాగ్మెంటేషన్ మీన్స్ విడదీయడం కాబట్టి మన ఇంటిగ్రేషన్కి ఆపోజిట్ ఫ్రాగ్మెంటేషన్ అవుతుంది. సో విచ్ఛిన్నం ద ప్రాసెస్ ఆఫ్ బ్రేకింగ్, ఇదేమిది ప్రాసెస్ ఆఫ్ కంబైనింగ్, ఇదేమిది ప్రాసెస్ ఆఫ్ బ్రేకింగ్ కాబట్టి ఇంటిగ్రేషన్ ఇంటూ ఫ్రాగ్మెంటేషన్. మరి ఫ్రాగ్రెన్స్ మీనింగ్ ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఫ్రాగ్రెన్స్ అంటే సువాసన వెదజల్లడం. సో ఫ్రాగ్రెన్స్, ఓకే. సో ఫ్రాగ్రెన్స్ అంటే సువాసన మంచి స్మెల్, గుడ్ స్మెల్ అని అర్థం. మరి ఫ్రాగ్మెంటేషన్ అంటే మీనింగ్ మనకు విచ్ఛిన్నం అని అర్థం. మరి 23 మినియేచర్. సో మినియేచర్ అంటే సూక్ష్మ చిత్రం, అంటే మన కార్టూన్స్ వస్తూ ఉంటుంది అవన్నమాట. సూక్ష్మ చిత్రాలు చిన్న ఆర్ట్స్ అనమాట. ఓకే. మినీ అంటే స్మాల్, మినీ థియేటర్స్ అంటే చిన్న థియేటర్స్, మరి మినీ థియేటర్స్ అంటాం కాబట్టి ఇక్కడ మినియేచర్ అంటే సూక్ష్మ చిత్రం, బొమ్మలు. మరి లార్జ్, స్మాల్, హెవీ, లీస్ట్. డెఫినెట్గా చెప్పచ్చు మనం స్మాల్ కాదు, చిన్నది. ఎందుకంటే మినియేచర్ అంటేనే మీనింగ్ చిన్నది అంటే సినోనిమ్ అవుతుంది ఇది. సో లీస్ట్ అనేది తక్కువ, ఇది కూడా కాదు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏమంటే లార్జా, హెవీనా, ఈ రెండు మనకు చాలా ఇంపార్టెంట్. లార్జ్ అంటే పెద్దది, హెవీ అంటే భారీగా. హెవీ వెహికల్స్ అంటాం, లార్జ్ వెహికల్స్ అంటాం, లార్జ్ గూడ్స్ అంటాం. మరి ఇక్కడ చూస్తే మినియేచర్ ఏం చెప్పడం, సూక్ష్మ చిత్రం చెప్పడం జరిగింది కాబట్టి మన కాన్సెప్ట్ ఏమవుతుందంటే ఇక్కడ హెవీ రాదు, ఏమవుతుందంటే మనకు పెద్ద లార్జ్ ఫిగర్, మినీ ఫిగర్. ఓకే. కాబట్టి మినియేచర్కు ఆపోజిట్ లార్జ్ అవుతుంది, హెవీ కాదనమాట. దెన్ 24 ఎగ్జాస్ట్. ఓకే. సో ఎగ్జాస్ట్ మనం చూస్తుంటాం, ఎగ్జాస్ట్ ఫాన్స్ వాడుతుంటాం. ఎగ్స్ అంటే అవుట్ అని అర్థం. సో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇంట్లో మనకు గుడకగా ఉంటే లోపల పొగ ఉంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇచ్చి దీన్ని అంతా బయటకు పంపిస్తుంది. ఎగ్స్ అంటే బయటికి. సో ఎగ్జాస్ట్ అంటే ఏమంటే అలసిపోవడం. ఎగ్జాస్ట్ మీన్స్ ఈరోజు నేను చాలా ఎగ్జాస్ట్ అయిపోయినరా అంటే 18 పని చేసి చదివి అలసిపోయినాను అని చెప్తాను. సో దట్ మీనింగ్ ఆఫ్ ఎగ్జాస్ట్. ఓకే. టు మేక్ సంబడి వెరీ టైర్డ్. అలసిపోవు, ఖర్చు పెట్టు అంటే మనం ఎగ్జాస్ట్ అంటాం. ఓకే. మరి దీన్ని చూస్తే అంటే ఇక్కడ ఎగ్జాస్ట్ అయిపోయానంటేమి నేను బాగా అలసిపోయాను అర్థం. ఎగ్జాస్ట్ అయిపోయానంటే నేను బాగా అలసిపోయాను అని చెప్పడం జరుగుతుంది. సో టైర్ అంటే అలసిపోవడం, ఓకేనా. ఇది టైర్స్ అంటే ఇక్కడ ఏమంటే టైర్స్ అంటే టైర్లు, కారు టైర్లు అట్లా. ఓకే. దీన్ని టైర్స్ అని ఉపయోగిస్తాం, ఓకేనా. కొన్ని మరి టైర్డ్ అంటే మనం టైర్డ్ అయిపోయినంటే అది కూడా అలసిపోయిన అర్థం. సో టైర్డ్ అయిపోయినంటే అలసిపోవడం అని అర్థం. టైర్లు, దాన్ని టైర్స్ కాదు, మన టైర్డ్ అంటే అలసిపోవడం అని అర్థం. ఇక్కడ ఎంప్టీస్ అంటే ఖాళీ, ఎంటీ అంటే ఖాళీగా ఉండడం. దెన్ ఇన్వెగేటరేట్స్. ఓకే. డ్రైన్స్ అంటే కాలువలు, డ్రైనేజ్ సిస్టమ్ అంటూ ఉంటాం మనం. సో డ్రైనేజ్ సిస్టమ్ బాగలేదంటే కాలువ వ్యవస్థ బాగలేదు, వాటర్ సరిగ్గా పోవడం లేదు, కాలువలు సరిగ్గా లేవు కాబట్టి కాలువలు అని చెప్తాం. కాబట్టి ఇన్విగేటరేట్. ఓకే. ఇన్విగేరేటర్స్. ఓకే. ఇన్విగరేట్స్ అంటే ఉత్తేజపరచడం, హ్యాపీగా ఉండడం. మరి ఇక్కడ ఎగ్జాస్ట్ ఏమైపోయినా అలసిపోయిన పూర్తిగా, మరి ఇన్విగరేట్స్లో నాకు ఉత్సాహంగా ఉల్లాసంగా హ్యాపీగా ఉండని చెప్పడం జరుగుతుంది కాబట్టి సో ఎగ్జాస్ట్ ఆపోజిట్ ఏమవుతుందంటే మనకు ఇన్విగరేట్స్ అవుతుంది. దెన్ 25 డిస్టాంట్. సో డిస్టెన్స్ అంటే ఏమి దూరం కదా. సో డిస్టెన్స్ అంటే దూరం కాబట్టి డిస్టాంట్ అంటే మీనింగ్ ఏమంటే మనకు దూరం అని అర్థం. సో డిస్టెన్స్ అంటే దూరం కాబట్టి సో డిస్టెంట్ అనే కూడా మనకి మీనింగ్ ఏమవుతుందంటే దూరం అవుతుంది. మరి ఫార్, ఇమ్మినెంట్, క్లోజ్, అలాంగ్. సో డెఫినెట్గా చెప్పొచ్చు మనం అలాంగ్ అయితే కాదు, ఎందుకంటే అలాంగ్ విత్ అంటే వాటితో కలిపిన అర్థం. హ్యాపెన్ వెరీ సూన్ కాదు. అలాంగ్ విత్ అంటే నేను వెంట వస్తాను. సో అలాంగ్ విత్ ఐఎమ్ గోయింగ్ అలాంగ్ విత్ మై ఫాదర్, నేను మా నాన్నతో కలిసి వెంట పోతున్నాను కాబట్టి నాకు అలాంగ్ అయితే నాకు కాదు. సో అలాంగ్ అని మనకు కాదు. సో ఇమ్మినెంట్ అంటే జరగబోయేటటువంటిది అని అర్థం. సో అక్కర్ వెరీ సూన్, త్వరలో జరగబోతూ ఉంది, త్వరలోనే నాకు జాబ్ రాబోతూ ఉంది, ఎందుకు నేను కష్టపడి చదువుతున్నాను కాబట్టి. ఇక్కడ ఇమ్మినెంట్ అంటే మనకు సంభవించబోవున్నట్టే అని అర్థం. ఇక్కడ హ్యాపెన్ వెరీ సూన్ ఈజ్ కాల్డ్ ఇమ్మినెంట్. దెన్ ఫార్ అంటే దూరం. ఈ రెండు నాకు సినోనిమ్ కాబట్టి మనకు ఆపోజిట్ కావాలి కాబట్టి క్లోజ్ అంటే దగ్గరగా. సో వెరీ క్లోజ్ అంటే చాలా దగ్గరగా అని చెప్పేదాన్ని మనం ఏంటంటే క్లోజ్ అంటాం. కాబట్టి డిస్టెంట్ ఆపోజిట్ క్లోజ్ అవుతుంది. దెన్ 26 ట్రాన్స్పరెంట్. మనకి సిస్టంలో ట్రాన్స్పరెంట్ ఉండాలని కోరుకుంటూ ఉంటాం మనం. మనకు ఈ యొక్క సొసైటీలో, ఇక గవర్నమెంట్లో ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఇంకోటి మనకి మీనింగ్ ఏమంటే ట్రాన్స్పరెంట్ గ్లాస్ అంటాం. సో ట్రాన్స్పరెంట్ గ్లాస్ అంటే ఆ పక్క ఏముందో ఈ పక్క మనకు క్లియర్ కనిపిస్తే దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పరెంట్ గ్లాస్.
మరి ట్రాన్స్పరెన్సీ ఉండాలంటే పారదర్శకత ఉండాలి, అంటే గవర్నమెంట్లో ఎటువంటి కరప్షన్ లేకోకుండా క్లియర్గా ఉండాలి అని చెప్పేదాన్ని మనం ట్రాన్స్పరెన్సీ అని కూడా అంటాం. అంటే మొత్తానికైతే మాత్రం పారదర్శకత, ఎటువంటి దాపరికలు లేకోకుండా అని చెప్పేదాన్ని మనం ట్రాన్స్పరెంట్ అంటాం. అంటే పారదర్శకం, క్లియర్గా ఉండాలి, సిస్టమ్ అయినా గ్లాస్ అయినా. ఓకే, మరి కాబట్టి ఇక్కడ క్లియర్, ఒపెక్, అంబిగ్యూటీ, క్రిస్టల్. ఇక్కడ చూస్తే క్లియర్ అంటే ఏమంటే క్లియర్గా ఉంది అనే అర్థం, అంటే ట్రాన్స్పరెంట్కి ఇది సినోనిమ్ అవుతుంది. మరి అంబిగ్యూటీ అంటే ఏమి? అంబిగ్యూటీ, అంబి అంటే బోత్, సో అంబిగ్యూటీ అంటే ఏమంటే నాట్ క్లియర్ అని అర్థం. సో అంబిగ్యూటీ స్టేట్మెంట్ అంటే అర్థం ఏమి? అతను ఒక స్టేట్మెంట్ చెప్పాడు, అంటే ఒక మాట మాట్లాడినాడు, మరి అది రైటా తప్ప తెలియదు, అది రైటా ఒప్ప తెలియదు, అంటే అతను మాట్లాడిన 2 మీనింగ్స్ ఉన్నాయి, అట్లనే అర్థం చేసుకో ఇట్లనే అర్థం చేసుకోవచ్చు. అంటే అతను చెప్పిన స్టేట్మెంట్ క్లియర్గా లేదు అని చెప్పేదాన్ని ఏమంటామంటే మనం అంబిగ్యూటీ అంటాం. అంటే ఇది కూడా మనకు దగ్గరగా ఆపోజిట్ ఉండేది అవసరం, ఎందుకంటే ట్రాన్స్పరెంట్ అనేది క్లియర్గా అని అర్థం, కానీ అంబిగ్యూటీ అంటే ఏమి? డైలమా అని అర్థం. అంటే ఇది మనకు ఆన్సర్ ఉండే అవకాశం అయితే ఉంది, తర్వాత చూద్దాం. ఒపేక్ అంటే ఏమండి? సో ఒపేక్ అంటే మనకేమంటే అపారదర్శకత. అంటే ఇప్పుడు పేపర్ ఉందనుకోండి, సో నేను పేపర్ పెట్టినప్పుడు నాకు ఆ పక్క ఏముందో నాకు తెలియదు, సో ఆ పక్క నాకు ఏముందో తెలియదు కాబట్టి ఇది నాకేందో ఒపేక్ అవుతుంది. సో గ్లాస్ అంటే గ్లాస్ అయితే క్లియర్ కట్గా కనపస్తుంది, సో ఒపేక్లో నాకు కనపడదు, అంటే ఇది కూడా నాకు ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. నేను క్రిస్టల్ ఏం చెప్తుంటే క్లియర్ క్రిస్టల్ అంటాం. ఏమండి ఇది క్లియర్ క్రిస్టల్ కదా, అంటే ఇది మీకు బాగా అర్థమైంది కదా అని అర్థం. ఇక్కడ ట్రాన్స్పరెంట్కు ఇది కూడా నాకు ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది, ఇది సినోనిమ్ అవుతుంది. ఓకే, ట్రాన్స్పరెంట్కు క్లియర్ అనేది, క్లియర్ క్రిస్టల్ అనేది మనకు సినోనిమ్ అవుతుంది. మరి మనకు ఆపోజిట్ అనేది మనకు ఒపేక్ అయినా అవుతుంది, అంబిగ్యూటీ అయినా అవుతుంది. అయితే ఇక్కడ క్లియర్గా మనకు ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ అంటే, సో ట్రాన్స్పరెంట్ అన్నప్పుడు పారదర్శకం కాబట్టి ఒపేక్ అనేది నాకేంటంటే అపారదర్శకత అవుతుంది, అంటే ఆన్సర్ నాకు ఇది కరెక్టే. సమ్ టైమ్స్ అంబిగ్యూటీ కూడా కరెక్టే, ఇది కూడా కరెక్టే. అంబిగ్యూటీ అంటే ఏమంటే అస్పష్టత, స్పష్టత అస్పష్టత అని అర్థం. కాబట్టి మరి ట్రాన్స్పరెంట్కు మనకు ఇక్కడ 2 కూడా సూటబుల్గా ఉన్నాయి. సో 2 కూడా ఎయిదర్ ఒపేక్ ఆర్ అంబిగ్యూటీ. మరి సమ్ కంటెస్ట్లో నాకు ఏమైతే ఆన్సర్ ఒపేక్ అవుతుంది, కొన్నింట్లో అంబిగ్యూటీ అవుతుంది. మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది కరెక్ట్ సార్ అన్నప్పుడు జనరల్ ఇవ్వడు, ఇస్తే మీరు అంబిగ్యూటీ పెట్టిన ఆన్సర్ ఇస్తాడు, మరి ఒపేక్ పెట్టిన కూడా మనకు ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం మనకు లేదు. దెన్ 27 ఎన్కౌంటర్డ్. సో ఎన్కౌంటర్డ్, సో మనం చూస్తూ ఉంటాం ఎన్కౌంటర్ జరిగిందంటూ ఉంటాం. ఏదైనా సరే ఒక వ్యక్తి తప్పు చేశాడు, లేదా నక్సలైట్స్ ఉన్నారు, సో ఎన్కౌంటర్ చేశారు, పోలీసు ఎన్కౌంటర్ చేశారు అంటూ ఉంటారు. కొందరు ఏదైనా సరే రేపిస్టులు కొందరు ఉంటారు అనమాట, వాళ్ళు కూడా ఈ యొక్క పోలీసు ఎన్కౌంటర్ చేస్తూ ఉంటారు. ఎట్లా ఎన్కౌంటర్ చేస్తారు? ఎన్కౌంటర్ అంటే ఏమంటే, అవునబ్బా మేము వెళ్తూ ఉన్నాము జీప్లో, వాడు దూకి పారిపోయి ట్రై చేశాడు, లేదా మమ్మల్ని అటాక్ చేయాలని చూశాడు, మేము కాల్ చేసాం డైరెక్ట్గా. ఓకే, అతను దిగి మా మీదకి వచ్చాడు, ఎదురుగా మాకు ఎదురు తిరిగాడు, మమ్మల్ని చంపలని వచ్చాడు, మేము కాల్చి పడేసినాం. సో దట్ ఈస్ కాల్డ్ ఎన్కౌంటర్. ఎన్కౌంటర్ అంటే ఎదురు పడడం, ఎదుర్కోవడం. సో అతను నన్ను చంపలని వచ్చాడు కానీ ఎదుర్కొన్నా, చంపేశాను. సో దట్ ఈస్ కాల్డ్ ఎన్కౌంటర్డ్. ఓకే, ఎన్కౌంటర్ అంటే ఏమండి? ఎదుర్కోవడం. ఉదాహరణకు ఏం చెప్తే, షీ ఎన్కౌంటర్డ్ మెనీ డిఫికల్టీస్. ఇక్కడ అంటే చనిపోతే అది ఒక రకం ఉంటుంది. ఇక మనకేమంటే షీ ఎన్కౌంటర్డ్ మెనీ డిఫికల్టీస్ అంటే ఆమె అనేకమైన సమస్యలు ఎదుర్కొనింది అని అర్థం. ఇక్కడ అది నక్సలైట్ ఎన్కౌంటర్ చేశారంటే చంపినారని, అక్కడ ఒక రేపిస్ట్ను ఎన్కౌంటర్ చేసినట్టు చంపేసారని అర్థం. ఇక్కడ నాకు ఎన్కౌంటర్డ్ అంటే ఏమంటే ఎదుర్కోవడం, ఎదురుపడడం, ఎదుర్కోవడం అంటే ఏమంటే షీ ఎన్కౌంటర్డ్ మెనీ డిఫికల్టీస్ అంటే ఆమె అనేక కష్టాలు ఎదుర్కొన్నది అనే మీనింగ్లో మనకు చెప్పడం జరుగుతుంది. ఓకే, అవాయిడెడ్, ఫేస్డ్, ఎన్రిచ్డ్, ఓవర్కమ్. మరి ఫేస్డ్ అంటే మీ ఫేస్ చేసింది అంటే అది కూడా మనకి ఏమవుతుంది? సినోనిమ్ అవుతుంది కదా. సో ఫేస్ చేసింది, కష్టాలు ఫేస్ చేసింది అని అర్థం, అక్కడ సినోనిమ్ అవుతుంది. ఓవర్కమ్ అంటే జయించింది అని అర్థం కూడా. సో కాబట్టి ఓవర్కమ్ అంటే ఇది కూడా కాదు. ఎన్రిచ్ అంటే రిచ్ అంటే పెద్ద, రిచ్ అంటే ధనవంతుడు, ఎన్రిచ్ అంటే ఇంకా ఎంచుకోవడం. సో ఎన్రిచ్ వొకాబులరీ అంటాం, అంటే మీ వొకాబులరీ మీరు ఇంప్రూవ్ చేసుకుని ఇంకా బాగా సో ఇంకా బాగా ఎన్రిచ్ చేసుకోండి అంటే దట్ ఈస్ కాల్డ్ ఎన్రిచ్ అనమాట. అంటే సుసంపన్నం చేసుకోవడం అనమాట. దీని అవాయిడెడ్ అంటే తప్పించుకోవడం. ఓకే, సో అవాయిడెడ్ తప్పించుకోవడం అంటే షీ ఎన్కౌంటర్డ్ మెనీ డిఫికల్టీస్ అంటే ఆమె అనేక కష్టాలు ఎదుర్కొన్నది అంటే ఆమె అనేక కష్టాలలో ఏం చేసిందమ్మా? తప్పించుకున్నది. ఇది ఎదుర్కొన్నది, తప్పించుకున్నది. కాబట్టి మనకి ఎన్కౌంటర్డ్కు ఆపోజిట్ మీనింగ్ ఏమవుతుందంటే అవాయిడెడ్ అవుతుంది. అవాయిడెడ్, ఇది ఎన్కౌంటర్డ్ కాబట్టి పాస్ట్ టెన్స్ కాబట్టి ఇక్కడ నాకు పాస్ట్లో ఉంటుంది, అవాయిడెడ్ అని ఉంటుంది. అందుకని ఎన్రిచ్డ్, ఓవర్కమ్, ఫేస్డ్ అని ఉంది. కాబట్టి మనకు ఎన్కౌంటర్డ్కి ఆపోజిట్ అవాయిడెడ్. దెన్ 28 హ్యాండీ.
హ్యాండిక్యామ్ ఉంటుంది. సో హ్యాండిక్యామ్ అంటే చేతితో మనం సులభంగా పట్టుకోవచ్చు కదా. కాబట్టి హ్యాండీ అంటే సులభంగా ఉపయోగించగల, అందుబాటులో గల అనే దాన్ని మనం ఏం చెప్తామంటే హ్యాండీ అంటాం. ఓకే, కాబట్టి హ్యాండీ మీన్స్ హ్యాండీ, హ్యాండ్ బాల్, హ్యాండీ కెమెరా. ఓకే, కాబట్టి హ్యాండీ అంటే ఆ కెమెరా ఈజీగా మన చేత్తో క్యారీ చేసుకొని పోవచ్చు కాబట్టి హ్యాండీ మీన్స్ సులభంగా ఉపయోగించగల, అందుబాటులో గల అనే దాన్ని మనం హ్యాండీ అంటే ఈజీ టు యూజ్. ఓకే, ఈజీ టు యూజ్ అని అర్థం. హ్యాండీ మీన్స్ ఈజీ టు యూజ్ అని అర్థం. మరి దీనికి కుంబర్సం అవుతుందా, హ్యాండ్ఫుల్ అవుతుందా, అన్వీడ్లీ అవుతుందా, హెవీ అవుతుందా? సో హెవీ అవుతుందా చూస్తే ఇక్కడ మరి కుంబర్సం అంటే గజిబిజి గందరగోళం అని అర్థం. ఓకే, కుంబర్సం అంటే గజిబిజి. సో ఇది కాదు కదా. సో గజిబిజి అయితే కాదు కదా. హ్యాండీ అంటే సులభంగా ఉపయోగించుకోవడం, గజిబిజిగా. దెన్ హ్యాండ్ఫుల్ అంటే ఇది కూడా కాదు. ఎందుకంటే హ్యాండ్ఫుల్ అంటే చేతి నిండా పనే. హ్యాండ్ఫుల్ అంటే హ్యాండ్స్ రెండు ఫుల్గా ఉన్నాయండి, నేను ఫుల్గా పని చేస్తున్నాను అని అర్థం. ఇది కూడా కాదు. దెన్ అన్వీడ్లీ అంటే డిఫికల్ట్ టు మూవ్ ఆర్ క్యారీ బికాస్ ఇట్ ఈజ్ టూ బిగ్, హెవీ ఎక్సెట్రా. సో ఇది కూడా మనకు అయ్యే అవకాశం ఉంది అన్వీడ్లీ అనేది. హెవీ అంటే ఏమంటే భారీగా అని అర్థం. ఇప్పుడు మనకు ఆన్సర్ అన్వీడ్లీనా హెవీనా అని చూసుకోవాలి. చూస్తే ఇక్కడ హ్యాండీ అంటే ఏమండి ఎత్తుకొని పోవచ్చు. మరి హెవీ అంటే దాన్ని మనం చాలా హెవీగా ఉందిరా, చాలా హెవీ వెయిట్ రా, నేను మోసుకెళ్ళవు. హ్యాండ్ అంటే నేను మోసుకుంటా, అది చాలా దండిగా ఉంటుంది, ఇది చాలా హెవీగా ఉందని అంటూ ఉంటాం మనం. చాలా హెవీగా ఉందంటే దాన్ని నేను మోసుకోలేను కదా. కాబట్టి హ్యాండీకి ఆపోజిట్ ఏమవుతుంది మనకు, హెవీ అవుతుందన్నమాట. దెన్ 29th ఎలిగెన్స్ చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. ఎలిగెన్స్ అంటే చాలా పొందికైనటువంటి అని అర్థం. చాలా పొందికైన, రమ్యమైన లేదా చక్కదనం అని అర్థం. చాలా చక్కగా ఉందిరా ఎలిగెన్స్, చక్కదనం, చాలా పొందికైనటువంటి వాడరా, చాలా రమ్యమైనటువంటిది. కాబట్టి ఎలిగెన్స్ అంటే మనకు చక్కదనం, పొందికైన, రమ్యమైన అని అర్థం. ఇప్పుడు దానికి ఆపోజిట్ కనుక్కోవాలా, ప్రైడ్, బ్యూటీ, కోయిసనెస్, దెన్ వల్గారిటీ. చూస్తే ఇక్కడ బ్యూటీ ఉంది. సో బ్యూటీ అనేది అందం, కాబట్టి ఎలిగెన్స్ అనేది కూడా దాని చక్కదనం, పొందికైన, రమ్యమైన. కాబట్టి ఈ యొక్క బ్యూటీ అనేది మనకు అయ్యే అవకాశం లేదు. సో బ్యూటీ మనకు అయ్యే అవకాశం లేదు. ప్రైడ్ గర్వం, సో ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. ఇప్పుడు మనకి ఏముందంటే మీరు కోయర్సినెస్, వల్గారిటీ ఈ రెండు మీకు తెలియదు. సో కోయర్సినెస్ అంటే మీకు మొరటుతనం అన్నాడు, మొరటోడు అని అర్థం. వల్గారిటీ అంటే అసభ్యత. ఇక్కడ చూస్తే ఎలిగెన్స్ నాకు ఏముంది, చక్కగా ఉంది, పొందికగా ఉండడం, రమ్యమైన. కాబట్టి వల్గర్ పర్సన్ అంటే వాడు అసభ్యకరమైన వాడు. కాబట్టి మనకి ఎలిగెన్స్కి ఆపోజిట్ ఏమి, వల్గారిటీ. సో వల్గారిటీ అవుతుంది. దెన్ క్యాప్రిషియస్. సో క్యాప్రిషియస్ చాలా మంచివాడు అనేది. క్యాప్రిషియస్ అంటే అస్థిరమైనటువంటిది అని అర్థం. క్యాప్రిషియస్ అంటే అస్థిరమైన అని అర్థం. అంటే స్థిరత్వం లేని, మనస్సుకు తోచినట్లు. ఓకే, మనస్సుకు తోచినట్లు అంటే ఇది చెడు, ఏదంటే అది చేయడం అంతే. అది చేస్తే మంచిగా చెడ అని తెలియదు, అంటే మైండ్లో స్థిరత్వం లేదు కదా. సో ఏది తోస్తే అది చేస్తాం, స్థిరం లేదు అసలు. నేను బ్యాంక్ జాబ్ రాయాలనుకున్నప్పుడు బ్యాంక్ రాయాలా, కోట్ అనుకోవాలి. కానీ అది ఇది అంటాడు, ఏది చేయడు. ఈ స్పోర్ట్స్ అంటే చదవాలంటాడు, బిజినెస్ అంటాడు. అంటే అతనికి ఒక మైండ్ అనే స్థిరత్వం లేదని ఏమంటే మనం క్యాప్రిషియస్ అంటాం. ఓకే, చేంజింగ్ బిహేవియర్ సడన్లీ ఈజ్ కాల్డ్ క్యాప్రిషియస్. అంటే ఒక మైండ్ ఉన్నట్టు మారుతా ఉంటుంది. కాబట్టి క్యాప్రిషియస్ మీన్స్ చేంజింగ్ బిహేవియర్ సడన్లీ ఈజ్ కాల్డ్ క్యాప్రిషియస్. దీనికి మనకు ఫమ్, ఇండెఫినెట్, ఫికిల్, డెఫియంట్. మరి ఫమ్ అంటే ఏమి, దృఢత్వంగా. ఇది క్యాప్రిషియస్ అంటే ఏమి, మైండ్ చేంజ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఫర్మ్గా ఉంది. డెఫినెట్ కాదు, ఇండెఫినెట్. ఏం చెప్పినాం, క్యాప్రిషియస్ అంటే చేంజ్ మైండ్, డెఫినెట్ అంటే అవుతుంది, ఇండెఫినెట్ అంటే ఏమి లేదు. సో ఇది కూడా మనకి ఏమవుతుంది అంటే సినోనిమ్ లాగా ఉంటుంది. కానీ డెఫియంట్ అంటే ధిక్కరించడం. ఫికిల్ అంటే చంచలత్వం. వాడు ఫికిల్ మైండ్ వాడు ఏం దరసం, వాడు ఎప్పుడంటే ఇప్పుడు మైండ్ మార్చుకుంటూనే ఉంటారా, ఫికిల్ మైండ్ వాడు అంటాం. సో చాలామంది అంటూ ఉంటాం, వాడు ఒక్క మాట ఉంది నిలబడవాడు. ఫికిల్ మైండ్ అంటే చంచలత్వం, ఒక మాట నిలబడే వ్యక్తి కాదు. అంటే క్యాప్రిషియస్కు ఫికిల్ కూడా ఏమవుతుందంటే సినోనిమ్ అవుతుంది. మరి ఇక్కడ మనకు తెలిసిందే ఫర్మ్. వాడు చాలా ఫర్మ్ అంటే మనకు మళ్ళీ ఇంకోటి ఉంది, సంస్థ, వ్యవస్థ, అది కాదు. వాడు చాలా ఫర్మ్గా ఉన్నాడంటే చాలా దృఢంగా ఉన్నాడు. అంటే ఒక డెసిషన్ తీసుకుంటే వెనక్కి పోడు. ఇక్కడ ఆన్సర్ నాకు ఫర్మ్ అవుతుంది. సో క్యాప్రిషియస్ అంటే చేంజింగ్ బిహేవియర్ సడన్లీ అవుతుంది. మరి క్యాప్రిషియస్లో అతను ఫర్మ్లో చాలా దృఢంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఫికిల్ మైండెడ్ అంటే చంచల స్వభావం గల ఫికిల్ మైండెడ్. కానీ ఇంకొక పికిల్ ఉంది. ఈ పికిల్ అంటే ఇక ఎఫ్ బదులు పీ పెట్టుకుంటే ఊరగాయ అని అర్థం.
FICKL ఫికిల్ అంటే చంచలత్వం, మైండ్ స్థిరంగా లేకుంటే. మరి పికిల్ అంటే ఊరగాయ అని మీనింగ్ దీన్ని మనం ఉపయోగించడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి క్యాప్రిషియస్ అంటే అండి చేంజింగ్ బిహేవియర్ సడన్లీ అని అర్థం అనమాట. నా క్వశ్చన్ నెంబర్ 31 ప్రూడెంట్. సో ప్రూడెంట్ అంటే దానికి ఆపోజిట్ కనుక్కోమంటున్నాడు. మనకి ఇచ్చినటువంటి సిల్లీ, ఇడియాటిక్, అన్వైస్, పూర్. మరి వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ప్రూడెంట్? సో ప్రూడెంట్ అంటే ఏమంటే మనకి మీనింగ్ వివేకం అని అర్థం. వివేకం అంటే విజ్డమ్ ఆర్ జ్యుడిషియస్నెస్, దట్ మీన్స్ గుడ్ జడ్జ్మెంట్, దెన్ కాషియస్ అండ్ వైజ్ అనే మీనింగ్ దాంట్లో మనం ప్రూడెంట్ను ఉపయోగిస్తాం. వివేకం అంటే విజ్డమ్ అంటున్నాడు, సిల్లీ, అన్వైజ్, దెన్ ఇడియాటిక్, పూర్. మరి ఖచ్చితంగా చెప్పచ్చు మనం పూర్ అనేది కాదు, ఎందుకంటే పూర్ అంటే పేద అని అర్థం, కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. సో పూర్ అంటే వివేకం కదా. ఇడియాటిక్ మరి మూర్ఖుడు అని అర్థం. సిల్లీ అంటే బుద్ధి లేని, అన్వైజ్ అంటే మూర్ఖుడు. అంటే మనకు దగ్గరగా ఇక ప్రూడెంట్కి సిల్లీ కానీ, ఇడియాటిక్ కానీ, అన్వైజ్ అనేవి దగ్గరగా ఉన్నాయి. మరి వైజ్ అంటే ఏమంటే మనకి మీనింగ్, సో వైజ్ అంటే తెలివైన అని అర్థం, అన్వైజ్ అంటే తెలివి లేని అర్థం. కాబట్టి ఇది ప్రూడెంట్కు మనకు ఆపోజిట్ మనకు సరిపోతుంది. సో ప్రూడెంట్ ఇంటూ అన్వైజ్ అని అర్థం. దెన్ 32 కన్సైజ్. సో కన్సైజ్ అంటే ఏమంటే కాన్ అంటే విత్, సైజ్ అంటే సైజును తగ్గించడం గుర్తుపెట్టుకోండి. సైజును తగ్గించడం అంటే సంక్షిప్తంగా, క్లుప్తంగా, ఎక్కువ మ్యాటర్ లేకోకుండా కొద్దిగానే దాంట్లో క్లియర్ కట్గా ఉండేదాన్ని మనం ఏమంటామంటే కన్సైజ్ అంటాం. సో కన్సైజ్ అంటే ఏమంటే మీనింగ్ సంక్షిప్తంగా, వెరీ క్లియర్గా, తక్కువ మ్యాటర్లోనే వివరణాత్మకంగా అని మీనింగ్లో. దెన్ ఎక్స్టెండెడ్, ప్రొట్రాక్టెడ్, లెంతీ, దెన్ ఎలాంగేటెడ్. ఇక్కడ చూస్తే మనకు కన్సైజ్ అంటే చెప్పినా మనం కుదించడం, సంక్షిప్తంగా అని అర్థం. మరి ఎక్స్టెండెడ్ అంటే వాటి మీరు ఎక్స్టెన్షన్ అంటే పొడిగించడం కదా. సో ఈ యొక్క స్కూల్ లేదంటే సంస్థను ఎక్స్టెండ్ చేశారు అంటారు. ఇప్పుడు చాలా స్కూల్స్ ఉంటాయి, ఒక చోట ఉంటుంది, ఇంకో పెడుతూ పోతూ ఉంటారు. దాన్ని ఏమంటాం ఎక్స్టెన్షన్ ఆఫ్ అంటాం. అంటే పొడిగిస్తూ పోతూ ఉన్నారు, వాళ్ళకి సంఖ్యను పెంచుకుంటూ పోతుంటుంది, దాన్ని ఏమంటాం మనం ఎక్స్టెండెడ్ అంటాం. దెన్ ప్రొట్రాక్టెడ్ అంటే ఏమండి, సో ప్రొట్రాక్ట్ అంటే దీర్ఘకాలం అని అర్థం. లెంతీ అంటే సుదీర్ఘమైన అర్థం, లెంతీ మీన్స్ సుదీర్ఘమైన. దెన్ ఎలంగేటెడ్ అంటే పొడిగించబడిన. సో అన్నీ కూడా అంతే, లెంతీ అన్నా, ఎలంగేట్ అన్నా, ఎక్స్టెండ్ అన్నా, ప్రొట్రాక్ట్ చూడండి. సో కానీ మనకు కన్సైజ్కు ఎగ్జాక్ట్గా అంటే దగ్గరగా ఉండే మనకు ఆపోజిట్ మీనింగ్ ఏమంటే మనకు లెంతీ అని అర్థం. ఓకే, ఇది పెద్ద దాన్ని చిన్నది చేస్తే కన్సైజ్ అంటాం. సో లెంతీ పెద్దదని చిన్నది, ఇప్పుడు లెంత్గా చిన్నది పెద్దది చేస్తే దాన్ని లెంతీ అంటాం. కాబట్టి కన్సైజ్ ఇంటూ లెంతీ అనే మీనింగ్ మనకు ఉపయోగపడుతుంది. దెన్ 33 అఫర్మేషన్. సో అఫర్మేషన్ అంటే అఫర్మిటీ అంటే ధృవీకరించడం. ఎస్ ఇది క్లియర్, ఇది అవును అని చెప్పి దట్ ఈస్ కాల్డ్ ధృవీకరించడం. అవును ఇది కరెక్టే. సో ధృవీకరిస్తే దట్ ఈస్ కాల్డ్ అఫర్మేషన్. సో ఫర్మ్ అంటే స్థిరంగా అని చెప్పిన కదా ముందుగానే. సో అఫర్మేషన్ అంటే మనకి ఏమంటే ధృవీకరించడం. సో డినేల్ అంటే తిరస్కరించడం అని అర్థం. అపోజిషన్ అంటే వ్యతిరేకత. రెఫ్యూజల్ అంటే తిరస్కరణ. అబ్స్ట్రక్షన్ అంటే అడ్డంకులు. సో అబ్స్టకల్స్ అంటూ ఉంటాం. సో అబ్స్టకల్స్ అంటే అడ్డంకులు, కాబట్టి అబ్స్ట్రక్షన్స్ అంటే అడ్డంకి. మరి అఫర్మేషన్ అంటే ఏం చెప్పాం, ధృవీకరించడం అని చెప్పడం జరిగింది. సో ధృవీకరించడం కాబట్టి తిరస్కరణ అంటే మనకి మీనింగ్ ఇప్పుడు డినేల్ అయినా వస్తుంది, లేకుంటే రెఫ్యూజల్ వస్తుంది. సో డినయల్ ఆర్ రెఫ్యూజల్. రెఫ్యూజ్ అంటే నేను అడిగినా అనుకోండి, వద్దు పో అని చెప్తే దట్ ఇస్ కాల్డ్ రెఫ్యూజల్. నేను రెఫ్యూజ్ చేశాను, అడిగాడు, నాకు నచ్చలే, అక్కడ రెఫ్యూజ్ చేశాను. సో కాబట్టి ఇప్పుడు నాకు అఫర్మేషన్కు రెఫ్యూజల్ అనేది మనకు ఆపోజిట్ అనేది మనకు కాదనమాట. సో అప్పుడు ఆన్సర్ నాకేముంది, డినే అవుతుంది. సో డినేయల్ అంటే తిరస్కరించడం. దెన్ 34 కర్టైల్. కర్టైల్ అంటే తగ్గించడం. ఓకే, కర్టైల్ అంటే తగ్గించడం. వీ కెన్ సే కర్టెన్ గుర్తుపెట్టుకోండి, కర్టన్. సో కర్టన్ అంటే పెద్ద లేకుండా చిన్నవిగా, అంతే కదా, కిటికీలకు వాకింగ్ చేసిన కర్టన్స్. సో కర్టన్స్ అంటే చిన్నవి కదా అర్థం. అట్లా గుర్తుపెట్టుకుంటే కర్టైల్ అంటే ఏమంటే తగ్గించడం. దెన్ రెడ్యూస్ అని అర్థం, లెసన్ అని అర్థం, లేదా డిక్రీజ్ అని అర్థం. కాబట్టి కర్టైల్ అంటే మీనింగ్ మనకి ఏమంటే తగ్గించడం, రెడ్యూజ్, లెసన్, దెన్ డిక్రీజ్. సో దానికి మీనింగ్ మనకి అరైవా, రెజ్యూమా, కంటిన్యూ, స్టార్ట్. సో మరి చూస్తే ఇక్కడ స్టార్ట్ ఉంది, స్టార్ట్ అంటే ప్రారంభించడం. సో ఖచ్చితంగా అయితే మనకి ఆన్సర్ అయ్యే అవకాశం లేదు కదా, ప్రారంభించడం కాదు. రెజ్యూమ్ అంటే ఏమంటే పునః ప్రారంభించడం వల్ల. సో రెజ్యూమ్, ఇంకోటి మనకు రెజ్యూమ్ ఉంది. రెజ్యూమే అంటే వేరే మళ్ళీ మనకు బయోడేటా, దాన్ని రెజ్యూమ్ అంటాం. ఇక రెజ్యూమే అంటే ఏమంటే పునః ప్రారంభించడం, సో రెజ్యూమే అంటే పునః ప్రారంభం. సో కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. సో అరైవ్ అంటే ఏమి, రావడం, అరైవల్. ఓకే, అరైవల్ అంటే రావడం. సో మనకి ఇది కూడా కాదు. కాబట్టి మరి కర్టైల్ అంటే ఏమి, తగ్గించడం చేసిన దాన్ని కంటిన్యూ చేయడం అని అర్థం. సో కంటిన్యూ అంటే
కొనసాగించడం. ఇక్కడ కట్ చేసినాము లేదా డిక్రీజ్ చేసాము, తిరిగి దీన్ని కొనసాగిస్తూ ఉన్నాం కాబట్టి మనకు కర్టేల్కు ఆపోజిట్ మీనింగ్ ఏమవుతుందంటే మనకు కంటిన్యూ అవుతుంది, కంటిన్యూ. దెన్ 35 అఫ్లూయన్స్. అఫ్లూయన్స్ గుర్తుపెట్టుకోండి, అఫ్లూయన్స్లో ఫ్లో ఉంది. ఫ్లో అంటే డబ్బులు ప్రవహిస్తూ ఉంది అని అర్థం. సో డబ్బులు దండిగా ఉంది అని అర్థం, అంటే రిచ్ అని అర్థం. సో అఫ్లూయన్స్లో ఫ్లో ఉంది, అఫ్లూయన్స్లో ఫ్లో ఉంది, అఫ్లూయన్స్లో ఫ్లో ఉంది కాబట్టి రిచ్ అని అర్థం. ఇక్కడ అఫ్లూయన్స్ అంటే ఏమండి సంపద అని అర్థం. అఫ్లూయన్స్ అంటే సంపద, అఫ్లూయన్స్లో ఫ్లో ఉంది అంటే ఎక్కువ ఫ్లో అవుతా పోతుంది, వాటర్ ఫ్లో అవుతా ఉంది అన్నట్లు ఇక్కడ ధనం డబ్బు ఫ్లో అవుతూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ అఫ్లూయన్స్ అని అర్థం. ఓకే, అఫ్లూయెంట్ అంటే ఏమి ధనవంతుడు అని అర్థం, రిచ్ పర్సన్. దెన్ మిజరీ, నెగ్లెక్ట్, స్టాగ్నేషన్, పావర్టీ. ఇక్కడ చూస్తే మిజరీ అంటే ఏమి దుఃఖము, బాధ లేదా పిసినారి అని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఇది కాదు. సో నెగ్లెక్ట్ అంటే నిర్లక్ష్యం చేయడం, ఇది కూడా మనకు ఆపోజిట్ కాదు. స్టాగ్నేషన్ అంటే స్తబ్దత, నిలిచిపోయింది. సో స్టాగ్నేట్ వాటర్, స్టాగ్నేషన్ అంటే మీ వాటర్ అక్కడ ఆగిపోయింది అని అర్థం, ఇది కన్నా కాదు. అంటే పావర్టీ. సో కాబట్టి అఫ్లూయన్స్ ఇంటూ పావర్టీ. సో పావర్టీ అంటే పేదరికం. అఫ్లూయన్స్ అంటే ఏమి, అఫ్లూయన్స్ అయితే సంపద ఉన్నవాళ్ళు, సంపద ధనం అని అర్థం. సో పావర్టీ అంటే పేదరికం అని అర్థం కాబట్టి అఫ్లూయన్స్ ఇంటూ పావర్టీ అవుతుంది. దెన్ అగ్రిమెంట్. సో అగ్రిమెంట్ అంటే ఒప్పందం. ద అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. అంటే ఆ విధంగా ఈ రెండు దేశాల మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు సంస్థల మధ్య కుదిరే ఒప్పందాన్ని అగ్రిమెంట్ అని అనడం జరుగుతుంది. దీనికి ఆపోజిట్ కనుక్కోవాలి, డిస్లొకేషన్, టర్బులెన్స్, డిస్కార్డ్, ఫ్రాగ్మెంటేషన్. మన లొకేషన్. సో లొకేషన్ అంటే మనం ఉండే ప్లేస్. సో డిస్లొకేషన్ అంటే కాదు, అంటే మారిపోయింది, అంటే స్థానం భ్రంశం చెందింది, స్థానం మారిపోయింది, స్థానం మారిపోయింది, దట్ ఈస్ కాల్డ్ డిస్లొకేషన్. దెన్ టర్బులెన్స్ అంటే ఏమండి, టర్బులెన్స్ అంటే అల్లకల్లోలం, అల్లకల్లోలం. సో టర్బులెన్స్, సో టర్బులెంట్ వాయిస్ ఉమెన్ అంటే బొంగురు గొంతు ఉన్నారు. టర్బులెంట్ అంటే చాలా వాళ్ళకి నోరు గొంతు ఎక్కువ, గరగర తిడుతూ ఉంటారు అని అర్థం. సో టర్బులెన్స్ అంటే అల్లకల్లోలం. దెన్ డిస్కార్డ్ అంటే అసమ్మతి. సో డిస్కార్డ్ అంటే అసమ్మతి. ఫ్రాగ్మెంటేషన్, ఫ్రాగ్మెంటేషన్ అంటే ఇదే దాంట్లో మనకు రావడం జరిగింది. సో ఫ్రాగ్మెంటేషన్ అంటే విచ్ఛిన్నం కావడం. సో దానికి ఏం చెప్పినాం మనం, యూనిటీ, కలపడం. ఇంటిగ్రేషన్, ఇంటిగ్రేషన్కి ఆపోజిట్ ఏం చెప్పడం జరిగింది మనకు, ఫ్రాగ్మెంటేషన్. ఇక్కడ తిరిగి మనకు ఇక్కడ ఫ్రాగ్మెంటేషన్ వచ్చిందంటే ఏమంటే విచ్ఛిన్నం. సో సో ఇది దేనికి ఆపోజిట్, ఫ్రాగ్మెంటేషన్ అనే దానికి ఇంటిగ్రేషన్కి ఆపోజిట్. సో ఇది కూడా నాకు ఆన్సర్ కాదు. సో అగ్రిమెంట్ ఇంటూ డిస్కార్డ్, అగ్రిమెంట్ ఇంటూ డిస్కార్డ్. సో డిస్కార్డ్ అంటే అసమ్మతి, డిస్కార్డ్ మీన్స్ అసమ్మతి అని అర్థం. దెన్ 37 బ్రేవరీ. సో బ్రేవరీ అంటే ఏమంటే ధైర్యం, బ్రేవ్ అంటే ధైర్యం. సో బ్రేవరీ, సో బ్రేవరీ అంటే ధైర్యం, బ్రేవ్ అంటే ధైర్యం, అంటే పిరికోడని చెప్పాలి. సెవేజరీ, కవర్డ్లీ, దెన్ కవర్డైజ్, హీరోయిజం. సో కంపల్సరీ అయితే హీరోయిజం అయితే కాదు. ఎందుకు హీరోయిజం కాదంటే, హీరోయిజం అంటే ఉంటే వీరత్వం. సో హీరోయిజం మీన్స్ వీరత్వం. ఇప్పుడు చూస్తే మనకు సెవేజర్ అంటే అంటే ఇది క్రూరత్వం, ఇది కూడా కాదు. ఇప్పుడు మనకు ఆన్సర్ ఖచ్చితంగా కవర్డైజా, కవర్డ్లీనా కావాలి మనకు. ఇక్కడ చూస్తే మనకు ఏముంది మనకు ఇక్కడ, ఓకే కవర్డ్లీ అనేది మనకు అడ్జెక్టివ్. సో కవర్డ్లీ అనేది మనకు అడ్జెక్టివ్. సో కవర్డైజ్ అనేది మనకు నౌన్ అనమాట. సో ఆ ప్రకారం మనకు ఇక్కడ పోతాం అనమాట. ఓకే, మరి ఇప్పుడు ఆన్సర్ నాకు ఏమవుతుందంటే ఇక్కడ బ్రేవరీ అనేది మనకు, బ్రేవరీ అనేది నాకు నౌన్ కాబట్టి కవర్డైజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో కవర్డైజ్, సో కవర్డైజ్. ఓకే, ఆన్సర్ మనకు బ్రేవరీకి కవర్డ్లీ కాదు, కవర్డైజ్ అన్న ఆన్సర్ అవుతుంది అనమాట. దెన్ 38 రిటైస్మెంట్. సో రిటైస్మెంట్ అంటే సో తక్కువ మాట్లాడతారు. రిటైస్మెంట్ అంటే చాలా తక్కువగా మాట్లాడదు, ఎక్కువ మాట్లాడదు అనమాట. ఓకే, సో రిటైస్మెంట్ అంటే తక్కువగా మాట్లాడు. సో నిరాడంబరత లేదా తక్కువగా మాట్లాడే స్వభావం గల, తక్కువ మాట్లాడే స్వభావం గల. సో ఇక్కడ మనం చూసినట్టయితే దీన్ని మనకు టాసిటర్న్ ఉంది, రిటిసెంట్ ఉంది. ఈ రెండు కూడా దగ్గర మీనింగ్ ఉంటాయి చూడండి. బోత్ హూ డస్ నాట్ టాక్ మచ్. సో టాసిటర్న్ పర్సన్ అయినా, రిటిసెంట్ పర్సన్ అయినా వీళ్ళిద్దరూ ఎక్కువ మాట్లాడరు, చాలా తక్కువగా మాట్లాడతారు. ఎవరు, టాసిటర్న్ పర్సన్, అదే మరి రిటైసెంట్. ఓకే, సో రెటిసెంట్. ఓకే, సో రిటైసెంట్ అండ్ రెటిసెంట్ మిస్టర్. సో రిటైసెంట్ అన్న టాసిట్ అన్న బోత్ డస్ నాట్ టాక్ మచ్. అయితే దెర్ ఇస్ ఎ స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ పర్సనాలిటీస్. సో టాసిటర్న్ అంటే న్యాచురల్ టెక్నాలజీ. సో న్యాచురల్ టెండెన్సీ టు బీ క్వైట్. సో స్వతహాగానే వాళ్ళు ఎక్కువ మాట్లాడరు. వాళ్ళు ఏమంటామంటే మనం టాసిటర్న్ అంటాం. స్వతహాగానే మాట్లాడరు, పుట్టుకతోనే వాళ్ళు ఆ విధంగా ఉంటారు. సో టాసిటర్న్ పర్సనాలిటీ అంటే స్వతహాగానే వాళ్ళ స్వభావ సిద్ధమే ఉంటే ఎక్కువ మాట్లాడరు, దానివన్నీ ఏమంటాం టాసిటర్న్ అంటాం. మరి రిటెసెంట్ అంటే ఏమంటే రిజర్వ్డ్గా ఉంటారు అంటే ఎక్కువగా ఎందుకు లేబ్బా అన్ని చూసుకొని పోతూ ఉంటారు అనమాట. ఓకే,
మరి ఇక్కడ నాకు దీనికి ఆపోజిట్ మనకు కావాలి. సో ఫార్వర్డ్, డెవలప్డ్, సాఫిస్టికేటెడ్, కమ్యూనికేటివ్. ఇక్కడ చూస్తే ఫార్వర్డ్ అంటే ఏమండి, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్. ఫార్వర్డ్ ముందుకు, బ్యాక్వర్డ్ వెనక్కు. సో ఫార్వర్డ్ ముందుకు, బ్యాక్వర్డ్ వెనక్కి, ఇది కాదు. దెన్ సాఫిస్టికేటెడ్ అంటే ఏమండి, సో సాఫిస్టికేటెడ్ టెక్నాలజీ అంటాం. అంటే నౌ ఇండియా యూజింగ్ సాఫిస్టికేటెడ్ టెక్నాలజీ అంటే లేటెస్ట్ టెక్నాలజీ ఏవైతే ఉందో, లేటెస్ట్ వచ్చే టెక్నాలజీ యూజ్ చేసుకుంటే, అంటే ప్రజెంట్ ట్రెండ్ టెక్నాలజీని ఏమంటామంటే మనం సాఫిస్టికేటెడ్ అంటాం. అంటే అధునూతనమైనటువంటి అనేది. ఇది కూడా నాకు ఆన్సర్ కాదు. సో డెవలప్డ్ అంటే ఏమండి, సో డెవలప్డ్ అంటే అభివృద్ధి చెందినటువంటి. సో ఇండియా ఇస్ డెవలప్డ్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ అట్లా. సో ఇది కూడా ఆన్సర్ కాదు. దెన్ కమ్యూనికేటివ్ అంటే ఏమంటే ఎక్కువ కమ్యూనికేట్ అవుతూ ఉంటాడు. అంటే ఎక్కువగా కమ్యూనికేట్ కావడం అంటే సో కమ్యూనికేట్ అవుతున్నంటే అందరితో మాట్లాడతాడు. ఓకే, సిగ్గు ఎగ్గు లేకుండా ఫ్రీగా అందరితో మాట్లాడే వ్యక్తిని అంటామంటే కమ్యూనికేటివ్ అంటాం. అందుకే మనం చెప్తూ ఉంటాం, ఈ ప్రపంచంలో మనం ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా మన కమ్యూనికేషన్స్ బాగుండాలి చెప్తూ ఉంటాం. సో శాలరీ బాగుండాలంటే మంచి మంచి కంపెనీస్ మనకు మంచి భవిష్యత్తుగా ఉండాలంటే కమ్యూనికేషన్స్ బాగుండాలి. కాబట్టి కమ్యూనికేటివ్ అంటే సంభాషణాత్మకమైనటువంటి వాళ్ళు మంచిగా మాట్లాడాలి. ఓకే, సో రిటెసెంట్ అంటే తక్కువగా మాట్లాడడం. సో రిటెసెంట్ అంటే తక్కువగా మాట్లాడడం. దాని కమ్యూనికేటివ్ అంటే బాగా బాగా సంభాషణాత్మకంగా మాట్లాడే వాళ్ళను మన కమ్యూనికేటివ్ పర్సన్స్ అనడం జరుగుతుంది. కాబట్టి రిటెసెంట్ ఇంటూ కమ్యూనికేటివ్. దెన్ 39 ప్రిసైజ్. సో చూడండి ఇక్కడ ఎన్నిసార్లు మనకు కన్సైజ్ అంటే తగ్గించడం, ప్రిసైజ్ అంటే స్పష్టమైన. ప్రెసీ రేటింగ్ ఉంది కదా మనకు. సో ప్రెసీస్ రేటింగ్ అంటే ఏమి, చిన్న పెద్ద పారాగ్రాఫ్ ఉంటుంది, దాన్ని మీనింగ్ మార్గకుండా అది అర్థవంతమై ఇచ్చే విధంగా దాన్ని తగ్గించి రాయాలి. దట్ ఈజ్ కాల్డ్ ప్రెసీ రేటింగ్. సో ప్రిసైజ్ అంటే ఖచ్చితమైనటువంటి, స్పష్టమైనటువంటి అని అర్థం అనమాట. ఓకే, సో ప్రెసీస్ ఇది ప్రిసైజ్, ఇది వచ్చేసి ప్రెసీస్ అంటే ఇదనమాట. సో ప్రిసైజ్ అంటే క్లియర్ అండ్ అక్యూరేట్ అనమాట. ఓకే, ఇది ప్రెసీస్ రేటింగ్ కదా, ఎక్కువ దాన్ని తక్కువగా అడ్డు గుర్తుపెట్టుకుంటే అంటే దాన్ని ఖచ్చితంగా స్పష్టంగా రాస్తే దట్ ఈస్ ప్రెసీ రేటింగ్. కానీ ఇక్కడ మన ప్రిసైజ్ అంటే ఏమంటే క్లియర్ అండ్ అక్యూరేట్. సో క్లియర్ అండ్ అక్యూరేట్ ఈజ్ కాల్డ్ ప్రిసైజ్ అనమాట. ఇది ఇక్కడ చూస్తే ఇండీసెంట్, ఇన్కరెక్ట్, వేగ్, ఇండిస్టింక్ట్. సో వేగ్ అంటే ఏమంటే మీనింగ్ మనకు అస్పష్టమైన అర్థం. సో వేగ్ స్టేట్మెంట్ అంటూ ఉంటాం. సో వేగ్ స్టేట్మెంట్, అంబిగ్యూస్, ఓకే, అంబిగ్యూటీ, అంబివాలెంట్. ఓకే, సో కాబట్టి ఇక్కడ వేగ్ అంటే అస్పష్టమైన, నాట్ క్లియర్. సో వేగ్ మీన్స్ నాట్ క్లియర్. సో మనకు ఆన్సర్ తెలిసిపోయింది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఏమంటే వేగ్ అనమాట, వేగ్. సో ఇక్కడ నాకు ఇన్కరెక్ట్ ఉంది. సో కరెక్ట్, ఇన్కరెక్ట్. డీసెంట్, ఇండీసెంట్. డీసెంట్ అంటే సభ్యంగా ఉండేవాడు, ఇండీసెంట్ అంటే అసభ్యకరమైన వాడు అని అర్థం. సో ఇండిస్టింక్ట్ అంటే అస్పష్టమైన అని అర్థం. కాబట్టి మనకు ప్రిసైజ్ ఇంటూ వేగ్ అవుతుంది. దెన్ 40th క్యాండిడ్. సో క్యాండిడ్ పర్సనాలిటీ అంటే అతని దగ్గర ఎటువంటి దాపరికం లేదు, క్లియర్గా ఉంటాడు. సో దాపరికం లేని వ్యక్తిని ఏమంటామంటే మనం క్యాండిల్ లాగా వెలుగుతూ ఉంటాడు, అంటే ఏమి దాచుకోడు. సో క్యాండిడ్ పర్సనాలిటీ అంటే దాపరికం లేనటువంటి అని అర్థం. సో దాపరికం లేకుంటే దట్ ఈస్ కాల్డ్ క్యాండిడ్. సో క్యాండిడ్ మీన్స్ దాపరికం లేని. మరి కన్నింగ్, డిప్లొమాటిక్, డౌట్ఫుల్, దెన్ ఇంపర్టినెంట్. ఇది కూడా దగ్గర మీనింగ్స్ ఉన్నాయి మనకు. సో కన్నింగ్ అంటే ఏమంటే మోసం చేసేవాడు. సో కన్నింగ్ ఫీల్ అంటూ ఉంటాం. సో కన్నింగ్ ఫీల్ అంటే మోసం చేసేవాడిని మనం కన్నింగ్ ఫీల్ అంటాం. క్యాండిడ్ ఓపెన్గా ఉంటాడు. సో డౌట్ఫుల్ అంటే సందేహాసత్వం. ఓకే, సందేహం, డౌట్ఫుల్. ఇది ఆన్సర్ అయితే కాదు డెఫినెట్. సో ఇప్పుడు మనకు డిప్లొమాటిక్ ఉంది, ఇంపార్టెంట్ అంటే అసంబద్ధమైన. సో ఇది నాకు ఆన్సర్ కాదు. సో ఇప్పుడు నాకు ఆన్సర్ ఖచ్చితంగా కన్నింగ్గా డిప్లొమాటిక్గా ఇది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ క్యాండిడ్ అంటే ఏం చెప్తున్నాం, ఓపెన్, దాపరికం లేనటువంటి. సో కన్నింగ్ అంటే మోసం చేయడం అని అర్థం. మరి డిప్లొమాటిక్ అంటే మనకు దౌత్య సంబంధమైన అర్థం. సో ఇక్కడ చూస్తే మనకి చాలా వరకు ఏమనుకుంటాం అంటే మీనింగ్ కన్నింగ్ అనుకుంటాం. సో ఎందుకంటే కన్నింగ్ అంటే క్లెవర్నెస్ అండ్ డిసెప్షన్. అంటే తెలివిగా మోసం చేస్తారు వాళ్ళు మనకి. అంటే వాడు తెలివివంతుడే కానీ మోసం చేస్తాడు. మరి డిప్లొమాటిక్ అంటే మనకి ఇక డిప్లొమాటిక్ రిలేషన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎందుకంటే కంట్రీస్ మధ్య జరిగినప్పుడు ఈ యొక్క డిప్లొమాటిక్స్ జరిగినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇజ్రాయిల్, ఇరాన్ ఫైట్ చేసుకుంటున్నాయి, రష్యా, ఉక్రెయిన్ ఫైట్ చేసుకుంటున్నాయి. అప్పుడు ఇండియా డిప్లొమాటిక్గా వివరించాలా. సో ఏదో ఓపెన్గా నేను ఈ పక్క, నేను రష్యా పక్క, నేను ఇట్లా అని చెప్పకూడదు. మనం చెప్పామనుకోండి నెక్స్ట్ మన మీద ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి మనకి చాలా తెలివిగా మనకి డిప్లొమసీ చాలా తెలివిగా ఉండాలన్నమాట. ఒకటి క్యాండిడేట్ అంటే ఏమంటే మనకు ఆపోజిట్ డిప్లొమాటిక్ అవుతుంది. క్యాండిడేట్ మీన్స్ డిప్లొమాటిక్ అవుతుంది. దెన్ 41 ఏథీస్ట్. సో ఈస్ట్ అంటే పర్సన్, ది అంటే గాడ్. థీస్ట్ అంటే ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్. ఏథీస్ట్ అంటే ఏ పర్సన్ హూ డస్ నాట్ బిలీవ్స్ ఇన్ గాడ్. సో దేవుని నమ్మకం లేకుంటే వాడిని ఏమంటాం, నాస్తికుడు అంటాం. ఆస్తికుడు అంటే దేవుని నమ్మకం ఉండేవాడు. సో దేవుని మీద నమ్మకం ఉంటే థీస్ట్, నమ్మకం లేకుంటే ఏథీస్ట్. ఇప్పుడు నాకు చూస్తే ఏథీస్ట్కు చూస్తే దీనికి ఆపోజిట్ కావాలంటే థీస్ట్ చెప్పారు. థీస్ట్ మనకి ఇచ్చాడా, లేదు.
తెలివి ఇస్తున్న వాళ్ళు కూడా. సో మనకు తెలుసు ఎథిస్ట్ ఆపోజిట్ థీస్ట్ అంటే టక్కున పెడతారు, వాళ్ళకి తెలుసు అనమాట. కాబట్టి ఇప్పుడు ఏమిచ్చాడు? రేషనలిస్ట్ ఇచ్చాడు, బిలీవర్ ఇచ్చాడు, థియోలాగిస్ట్ ఇచ్చాడు, రిచువలిస్ట్ ఇచ్చాడు. చాలా కన్ఫ్యూజ్ చేస్తాడు మనల్ని, చాలా జాగ్రత్తగా మీరు ఉండండి ఇక్కడ. మీరు ఇక్కడ చూస్తే రేషనలిస్ట్ అంటే హేతువాది అని అర్థం, హేతువాది. సో రేషనలిస్ట్ అంటే ఎవడు? హేతువాది. మరి హేతువాది అంటే ఎవడు అంటే, రేషనలిస్ట్ అంటే హూజ్ బిలీఫ్స్ ఆర్ బేస్డ్ ఆన్ రీజన్ అండ్ లాజిక్ రాదర్ దాన్ ది ఎమోషన్ ఆర్ రిలీజన్. మతపరంగా కానీ ఎమోషన్స్ పరంగా కానీ కాకోకుండా ఒక నమ్మకం అనేది మనకి ఎట్లా ఉండాలి? రీజనబుల్గా ఉండాలి, ఒక సైంటిఫిక్గా ప్రూవ్ అయి ఉండాలి. అటువంటి వాడిని ఏమంటామంటే మనం రేషనలిస్ట్ అంటాం. అంటే ఏదో ఒక మతం చెప్పింది, ఒక సిద్ధాంతం చెప్పింది అని అనుకోడు. సో సైంటిఫిక్గా దాంట్లో ఎటువంటి ప్రూఫ్ ఉంది అని ఆలోచించేవాడే రేషనలిస్ట్ అనమాట. సో ఇది ఆన్సర్ అయితే మనకు కాదు. దెన్ థియాలజిస్ట్. ది అంటే ఏమంటే గాడ్, ది అంటే గాడ్, లోగి అంటే స్టడీ, ఈస్ట్ అంటే పర్సన్. సో థియాలజిస్ట్ అంటే ఏమంటే ఏ పర్సన్ హూ స్టడీస్ అబౌట్ గాడ్, ఏ పర్సన్ హూ స్టడీస్ అబౌట్ గాడ్ ఈజ్ కాల్డ్ థియాలజిస్ట్. ఇది ఎథిస్ట్ కదా. సో ఎథిస్ట్ కదా. మరి ఎథిస్ట్ అంటే ఏం చెప్పినాం? ఏ పర్సన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్. సో థియాలజిస్ట్ అంటే ఏమంటే మనకు తార్కికుడు. రిచువలిస్ట్ ఇక్కడ థియాలజిస్ట్ అంటే మనకు వేదాంతవేత్త అని అర్థం. వేదాంతం చెప్పేవాడు అంటే దేవుడు ఇట్లా అంతా చెప్పి వేదాంతం. రిచువలిస్ట్ అంటే ఎవరంటే ఆచారవాది, అంటే హూ ఈజ్ వెరీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆర్ డివోటెడ్ రిచువల్స్. ఇది ఖచ్చితంగా మతం ద్వారానే, ఇక దేవుని వల్లనే మనకు ఈరోజు ఇంత ఫుడ్ ఉంది, ఈ ఒక వాతావరణం ఉంది, ఇక చెట్లు ఉన్నాయి. సో మా దేవుడు మనకు ఏం అన్నీ సృష్టించాడు అని చెప్పేవాడు అంటే తార్కికుడు. మరి కొందరు ఉంటారు ఎథిస్టులు, ఏం చెప్తారంటే లేదు వాతావరణం ఇట్లా ఉంది, మనం ఆ విధంగా మనం అలవాటు పడిపోయినామని చెప్పేవాళ్ళు. సో కాబట్టి వాళ్ళు అంటే మతం ఎమోషన్స్ మీద కాకోకుండా ఒక బేస్ చేసుకొని రీజన్ బేస్ చేసుకునేవాడు హేతువాది. సో రిచువలిస్ట్ అనేవాడు మనకు రిచువలిస్ట్ అనేవాడు ఖచ్చితంగా ఇది దైవమయమే. సో కంపల్సరీగా ఇది ఆచార్యాలను బేస్ చేసి చెప్పాడు రిచువలిస్ట్ అనమాట. సో ఇక్కడ మనకు ఉండేది ఏంటంటే బిలీవర్. సో బిలీవర్ అంటే నమ్మకస్తుని అర్థం. బిలీవర్ అంటే ఏమి? నమ్మినవాడు. సో బిలీవర్ అంటే మనకి ఇక్కడ నమ్మినవాడు. సో యాక్చువల్గా చెప్పాలంటే మనకు ఎథిస్ట్ అంటే ఆపోజిట్ థీస్ట్ రావాలి. థీస్ట్ లేకుంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతాం. ఏమని? థియోలాగిస్ట్ గుర్తుపెట్టుకుంటాం. థియోలాగిస్ట్ అంటే వేదాంతవేత్త అని అర్థం. అంటే కంప్లీట్గా దేవునిదే ఇది ఈ విధంగా నడుస్తుందని చెప్పేవాడు. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏమంటే బిలీవర్ అవుతాడు. బిలీవర్ అంటే నమ్మకస్తుడు. ఎథిస్ట్ అంటే దేవుని నమ్మకం లేనివాడు. బిలీవర్ అంటే ఇక్కడ నమ్మకస్తుడు. యాక్చువల్ దీని ఎగ్జాక్ట్ ఆపోజిట్ అయితే మనకి ఏం చెప్పాలంటే థీస్ట్ రావాలి. ఎథిస్ట్ ఇంటూ థీస్ట్ రావాలి, ఎగ్జాక్ట్ ఆపోజిట్ అయితే మాత్రం. దెన్ 42 గైగాంటిక్. ఓకే, గైగాంటిక్ అంటే పెద్దది, ఆకారం చాలా పెద్ద, లైక్ టైటానిక్, మౌంటైన్స్. సో టైటానిక్ షిప్ చాలా పెద్దది కదా. ఓకే, హ్యూజ్, హెవీ. ఇక్కడ గైగాంటిక్ అంటే బ్రహ్మాండమైన అర్థం. బ్రహ్మాండమైన జైగాంటిక్ లేక అసాధారణ పరిమాణం అంటే చాలా పెద్ద ఆకారం అని అర్థం. మరి దానికి వీక్, స్లైట్, ఫ్రెగైల్, టిని. బాగా కనుకొస్తే వీక్ అంటే ఏమండి? బలహీనంగా. ఇది మనకైతే ఆన్సర్ అయ్యే ప్రసక్తి లేదు. సో స్లైట్ అంటే స్వల్పమైన అని అర్థం. దెన్ ఫ్రెగైల్ అంటే పెలుసుగా, ఊరికి ఇరిగిపోతుంది. ఫ్రెగైల్ అంటే ఏమండి? పెలుసుగా ఇరిగిపోతుంది. టిని అంటే చిన్నది, చిన్న డబ్బా. టీని అంటే చిన్న డబ్బా అనుకోండి, చిన్నదైనటువంటిది అని అర్థం. సో టిని అంటే వెరీ వెరీ స్మాల్, మైన్. ఓకే, కాబట్టి టిని అంటే చిన్నదైన, గైగాంటిక్ కన్నా, టైటానిక్ అన్నా ఇవి దీని మీనింగ్ ఏమంటే చాలా పెద్దవి అనే మీనింగ్లో చెప్పడం జరుగుతుంది. దెన్ 43 ఇల్లిసిట్. సో ఇల్లిసిట్ అంటే ఏమంటే ఇల్ అంటే చూడండి ఇక్కడ జబ్బు అని ఉంది కదా. ఇక్కడ ఇల్ అంటే జబ్బు అంటే నెగిటివ్ మీనింగ్ అని అర్థం. సో ఇల్లిసిట్ అంటే మోసగించడం అని అర్థం. సో ఇల్లిసిట్ మీన్స్ మోసగించడం. దెన్ నాట్ అలౌడ్ బై లా ఆర్ బై ద రూల్స్ ఆఫ్ సొసైటీ. సో సొసైటీ సమాజంలో ఉన్నటువంటి రూల్స్ బేస్ కాకుండా, లాన్ బేస్ కాకుండా, అంటే దాన్ని అలో చేయకుండా ఉంటే మోసగిస్తాడు. సో మోసగించే నాట్ అలౌడ్ బై లా ప్రకారం కాకుండా, రూల్స్ ఆఫ్ ద సొసైటీ కాకుండా మోసగిస్తే దట్ ఈస్ కాల్డ్ ఇల్లిసిట్. లిబరల్, ఇంటెలిజెంట్, లాఫుల్, క్లియర్ అనమాట. మరి చూస్తే ఇక్కడ లిబరల్ అంటే ఏమండి? ఉదారవాది. వాడు చాలా లిబరల్ అంటూ ఉంటాం. సో లిబరల్ అంటే ఉదారవాది అని అర్థం. ఇంటెలిజెంట్ అంటే తెలివైన వాడు, క్లియర్ అంటే స్పష్టమైన, లాఫుల్ అంటే చట్టబద్ధమైన. ఇక్కడ మనకు క్లియర్ తెలిసిపోతాం. ఇల్లిసిట్ అంటే ఏం చెప్పినాం? మోసగించేది సొసైటీ ద్వారాగా. ఓకే, ఇక్కడ మనకేమంటే లాఫుల్ అని అర్థం. సో ఆపోజిట్ నాకేమవుతుంది? ఇల్లిసిట్కి ఆపోజిట్ ఏమవుతుందంటే మనకు లాఫుల్ అవుతుంది. దెన్ 44 క్యాలస్ అంటే ఏమంటే విచక్షణ జ్ఞానం లేకోకుండా. ఓకే, క్యాలస్ అంటే ఏమండి? విచక్షణ జ్ఞానం లేనటువంటి. సో నాట్ కేరింగ్ అబౌట్ ద ఫీలింగ్స్ ఆర్ సఫరింగ్ ఆఫ్ అదర్ పీపుల్. ఒకటి ఏమైతే నాకేం, డోంట్ కేర్ అనేవాడు.
సో ఎటువంటి విచక్షణ జ్ఞానం లేకుండా, నాట్ కేరింగ్ అబౌట్ ద ఫీలింగ్స్ ఆర్ సఫరింగ్స్ ఆఫ్ అదర్ పీపుల్, ఇతరుల బాధలు కానీ వాళ్ళకి ఫీలింగ్స్ని కానీ ఏమి కేర్ చేసుకోకుండా ఉంటే వారిని ఏమంటే మనం క్యాలస్ అంటాం. మరి దానికి సెన్సిటివ్, కైండ్, సాఫ్ట్, జనరస్. సో సెన్సిటివ్ పర్సన్ అంటే మీ చాలా సున్నితమైన వాడు అని అర్థం. ఓకే, సాఫ్ట్ పర్సన్ అంటే మృదువైన, ఇది కాదు. సో జనరస్ అంటే ఉదారమైనటువంటి, సో బాగా అందరూ హెల్ప్ చేసేవాడు. కైండ్ అంటే దయగల. సో మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ మనకు సెన్సిటివ్ అవుతుంది. ఆన్సర్ మనకి ఏమి మిత్రమా? సెన్సిటివ్ అవుతుంది. సో క్యాలస్ ఇంటూ సెన్సిటివ్. దెన్ 45 ఎనిగ్మాటిక్. చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. ఎనిగ్మాటిక్ అంటే మిస్టీరియస్ అని అర్థం. ఎనిగ్మా. సో ఎనిగ్మాటిక్ అంటే మిస్టీరియస్. ఓకే, మిస్టీరియస్ అండ్ హార్డ్ టు అండర్స్టాండ్. అది చాలా మిస్టరీగా ఉంది, అది అర్థం చేసి చాలా కష్టం. మనం చెప్తాం కదా, ఒక ఏదో క్రైమ్ జరిగినప్పుడు అది చాలా మిస్టరీ రబ్బా, అది ఏం అర్థం కావడం లేదురా, చాలా మిస్టరీగా ఉంది అంటూ ఉంటాం. ఓకే, కాబట్టి అది దట్ ఈస్ కాల్డ్ ఎనిగ్మాటిక్ అంటే నిగూఢమైనటువంటి. సో మిస్టీరియస్ అండ్ హార్డ్ టు అండర్స్టాండ్, అది చాలా మిస్టరీగా ఉంది అని చెప్పితే దట్ ఈస్ కాల్డ్ ఎనిగ్మాటిక్. సింపుల్, ప్లెయిన్, రిటెసెంట్, దెన్ నెర్వస్. మరి నెర్వస్ అంటే ఏమండి? నరాలకు సంబంధించినటువంటిది కదా. సో నెర్వస్ అంటే నరాలకు సంబంధించినటువంటిది. నెర్వస్ సిస్టమ్ అంటే నరాలకు సంబంధించినటువంటిది అని అర్థం. సో నెర్వస్ సిస్టమ్. సో ఖచ్చితంగా ఇది మనకు కాదు, నెర్వస్ అయితే కాదు. దాని రెటిసెంట్ అంటే ఏమండి? రెటిసెంట్ మనం చూసే మనం తక్కువగా మాట్లాడడం, నిగ్రహంగా ఉండడం. సో పేరెంట్ సాధారణ కాబట్టి మనకి ఏమంటే సింపుల్ అని అర్థం. సో సింపుల్ అనేది మనకు ఆపోజిట్ అవుతుంది. ఎందుకంటే ఎనిగ్మాటిక్ అని చెప్పినాం, మిస్టీరియస్ అండ్ హార్డ్ టు అండర్స్టాండ్, సింపుల్గా అండర్స్టాండ్ అయిపోయింది అనే దాంట్లో మనకు చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఎనిగ్మాటిక్ ఆపోజిట్ సింపుల్ అవుతుంది. దెన్ 46 అబుండెంట్. అబ్బో దండిగా, చాలా దండిగా, పెద్దదిగా. ఓకే, సమృద్ధిగా అని అర్థం, ఎక్కువగా, సమృద్ధిగా. షార్ట్, లిమిటెడ్, పెట్టి, మీగర్. చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అండి. చూడండి, షార్ట్ అయితే తక్కువ, ఇది ప్రసక్తి. పెట్టి అంటే చిన్నది కదా, పెట్టి కోట్స్ అంటూ ఉంటాను, చిన్నది అని అర్థం. లిమిటెడ్ అంటే కొంతగా పరిమితం. మీగర్ అంటే అల్పమైన. ఇప్పుడు మనకు పెట్టిన మీగర, ఇది మనకు ఎక్కువ డౌట్ వస్తుందమ్మా. ఓకేనా, కాబట్టి అబుండెంట్ అంటే దండిగా, సో మీగర్ అంటే అల్పమైన. సో ఆన్సర్ నాకు ఏమవుతుంది? ఆపోజిట్ మీగర్ అవుతుంది. ఓకే, కాబట్టి అబుండెంట్ ఇంటూ మీగర్ అవుతుంది, అల్పమైనటువంటి. దెన్ హరాస్మెంట్ అంటే ఏమి? వేధిస్తున్నారు అబ్బా వాళ్ళు అంటారు. అదే నా వాడు ఎప్పుడు వేధిస్తుంటారు అది అమ్మాయిలను అంటూ ఉంటాం. సో హరాస్మెంట్ ఏంటంటే ఈ హరాస్మెంట్ రా బాబు. సో వేధింపు అని అర్థం. మరి దీనికి ఆపోజిట్ కనుక్కోవాలి. రివార్డ్, ప్రైజ్, హేటర్ అండ్ రిలీవ్. సో రివార్డ్ అంటే బహుమతి. సో ఇదైతే మనకు అయ్యే ప్రసక్తి లేదు కదా. సో బహుమతి ఉందా? దగ్గర. ప్రైజ్ అంటే పొగడ్డం. సో ప్రైజ్ మీన్స్ పొగడుట. హేటర్ అంటే ద్వేషించడం, హేటర్. రిలీవ్ అంటే ఉపశమనం. మనం ఏదైనా నొప్పి వచ్చింది, పొట్టు నొప్పి మాత్రం వేసుకుంటే మనం రిలీవ్ ఇస్తుంది. సో ఉపశమనం వస్తుంది. అంటే చెప్పండి, ఇక్కడ హరాస్ అంటే వేధింపడానికి. సో రివార్డు కాదు, హేటర్ కాదు, ప్రైజ్ కాదు, రిలీవ్ కాదు. కానీ ఎక్కడ కూడా మనకు దగ్గరగా రిలీవ్ ఆన్సర్ అయితే లేదు. మరి రిలీవ్ ఆన్సర్ మీరు ఎందుకు చెప్పినారు సార్ అనుకోవచ్చేమో. గతంలో సార్ దీని యొక్క ఎగ్జామ్ కూడా అడగడం జరిగింది కాబట్టి. సో అప్పుడు ఏం చేస్తారు, మార్కులు లేనప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేసి మార్క్ అందరికి ఇవ్వడమో లేదా అందరికి తీసుకోవడం జరుగుతుంది అనమాట. యాక్చువల్ చెప్పాలంటే హరాస్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ చెప్పాలంటే మీనింగ్ అంటే మనకు సపోర్ట్ అని అర్థం. సపోర్టు. ఎందుకంటే హరాస్ చేస్తుంటే వేధిస్తున్నంటే ఇక్కడ సపోర్ట్ చేస్తున్నాడు. లేకుంటే కంఫర్ట్ అని అర్థం. అంటే ఏం ఇబ్బంది లేదబ్బా నాకు అని అర్థం. సో యాక్చువల్ యాంటోనిమ్స్ ఆఫ్ హరాస్ ఈజ్ ఈక్వల్ టు సపోర్ట్ ఆర్ కంఫర్ట్. కానీ ఇక్కడ లేవు కాబట్టి ఇక్కడ ఏబిసిడీలలో ఏది కూడా రిలవెంట్ ఆపోజిట్ వర్డ్ అయితే మనకు ఇక్కడ లేదనమాట. దెన్ 48 చార్మింగ్ అంటే చాంబ్రా అంటే బాగా చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంది అంటూ ఉంటాం. సో ఆకర్షణీయమైన చార్మింగ్. సో చార్మింగ్ అంటే ఫేస్ చాలా గ్లోగా ఉంటే చార్మింగ్గా ఉంటాడు. సో ఆకర్షణీయమైనటువంటి అర్థం. చార్మింగ్ అంటే ఆకర్షణీయమైన. ఇన్సోలెంట్, దెన్ ఇండిగ్నెంట్, రిపల్సివ్, హ్యాండిక్యాప్డ్. ఓకే, సో 48 చూస్తే ఇక్కడ హ్యాండిక్యాప్డ్ అంటే ఏమండి? సో వికలాంగుడు అనేది అర్థం. సో ఇది మనకు ఆన్సర్ కాదు. ఎందుకంటే ఇక్కడ నాకేంది ఆకర్షణీయమైన, అప్పుడు మనకు విహీనమైన రావాలి. సో హ్యాండిక్యాప్డ్ మనకు అయ్యే ప్రసక్తే లేదు. సో ఇన్సోలెంట్ అంటే అవమానకరమైన అర్థం. ఇన్సోలెంట్ మీన్స్ అవమానకరమైన. సో ఇది కూడా నాకు ఆన్సర్ అయ్యే ప్రసక్తి లేదు. ఇండిగ్నెంట్ అంటే కోపంగా, ఇది కూడా కాదు. ఆన్సర్ మనకి ఏమంటే ఇంకా మిగిలింది రిపల్సివ్. సో రిపల్సివ్ అంటే ఏమంటే దట్ కాజెస్ ఏ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ డిస్గస్ట్. చూసారా, దట్ కాజెస్ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ డిస్గస్ట్ అనమాట. సో అంటే వికర్షణీయమైన అంటే స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ డిస్లైక్ ఆర్ డిస్గస్ట్. అంటే రిపల్సివ్ అంటే ఏమంటే స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ డిస్లైక్. చార్మింగ్ అంటే ఆకర్షణీయం. సో వెరీ లైక్ ఇది నాట్ లైక్. కాబట్టి చార్మింగ్ ఇంటూ రిపల్సివ్ ఆన్సర్ అవుతుంది.
దెన్ 49 దెన్ గ్రూసమ్. సో గ్రూసమ్ మీన్స్ గ్రూసమ్ అంటే వెరీ అన్ప్లజెంట్ ఆర్ షాకింగ్, వెరీ అన్ప్లజెంట్. సో వెరీ అన్ప్లజెంట్ ఈజ్ కాల్డ్ గ్రూసమ్. దెన్ మరి అట్రాక్టివ్, బెనిఫిషియల్, గ్రేసియస్, అమికబుల్. సో అమికబుల్ అంటే ఏమంటే స్నేహపూర్వకమైనటువంటి, చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ మిత్రం అది. సో అమికబుల్ అంటే ఏమంటే స్నేహపూర్వకమైన అని అర్థం. అమికబుల్ మీన్స్ స్నేహపూర్వకమైన, కానీ నాకు ఉండేది వెరీ అన్ప్లజెంట్. సో ఇది నాకైతే కాదు. సో బెనిఫిషియల్ అంటే ప్రయోజనకరమైన, ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. ఓకే, ఇదేమిది వెరీ అన్ప్లజెంట్, వెరీ అన్ప్లజెంట్, నాకు ప్లెజెంట్ కావాలి. సో ప్లెజెంట్ అంటే ఆన్సర్ నాకు అట్రాక్టివ్ అవుతుంది. ప్లెజెంట్ మీన్స్ అట్రాక్టివ్ అవుతుంది. సో ఆపోజిట్ వర్డ్ ఈజ్ ఈక్వల్ టు, సో గ్రూసమ్ ఆపోజిట్ వర్డ్ ఈజ్ ఈక్వల్ టు అట్రాక్టివ్ అవుతుంది, అట్రాక్టివ్. ఓకే, దెన్ లాస్ట్ వన్ డిస్పైజ్. సో డిస్పైజ్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. సో డిస్పైజ్, సో డిస్పైజ్, సో డిస్పైజ్ అంటే ఏమంటే టు హేట్ సంబడి, టు హేట్ సంబడి ఆర్ సంథింగ్ వెరీ మచ్, చాలా తీవ్రంగా హేట్ చేయడం, తీవ్రంగా హేట్ చేయడం. ఓకే, దట్ ఈస్ కాల్డ్ డిస్పైజ్. అంటే హేట్ వెరీ మచ్, హేట్ వెరీ మచ్ ఈజ్ కాల్డ్ డిస్పైజ్. మరి దానికి అప్పీజా, అడ్మైరా, ఫ్లాటర్, అప్రిషియేట్. చూస్తే ఇక్కడ ఫ్లాటర్ అంటే ఏమంటే పొగడతాం. ఎట్లా పొగడడం? నెగిటివ్గా, అంటే అతనికి ఏదో అవసరం పడింది నీ మీద, నీ దగ్గర నువ్వు చాలా అందంగా ఉండవు కానీ మామ నువ్వు చాలా సూపర్గా ఉన్నావు ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ ఫ్లాటర్ చేయడం అంటే. సో ముఖస్తుతి చేయడం. సో ఆన్సర్కి ఇది నాకైతే కాదు. ఎందుకంటే డిస్పైజ్ అని చెప్పినాం హేట్ వెరీ మచ్, ఒకరిని కానీ ఒక వ్యక్తిని కానీ ఒక వస్తువుని కానీ చాలా ఎక్కువగా తీవ్రంగా హేట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ డిస్పైజ్. దెన్ అప్పీజ్, అప్పీజ్ అంటే శాంతింపజేయడం. అడ్మైర్ అంటే పొగడు, ఆరాధించడం. అడ్మైర్ అంటే ఆరాధించడం, ఇది కూడా కాదు. అప్రిషియేషన్ అంటే ప్రశంసించడం. అంటే ఇవన్నీ కూడా అడ్మైర్ అన్న, ఫ్లాటర్ అన్న, అప్రిషియేట్ ఈ వన్ టైప్ ఆఫ్ పొగడతలు అన్నీ కూడా వన్ టైప్ ఆఫ్ పొగడతలు. ఇక్కడ నాకు ఆన్సర్ డిస్పైజ్ అంటే అప్పీజ్, అప్పీజ్ అంటే శాంతింపజేయడం. ఇక్కడ నాకేముంది హేట్ వెరీ మచ్, లవ్ వెరీ మచ్. ఇక్కడ నాకు ఆన్సర్ ఇప్పుడు ఏమవుతుంది అప్పీజ్ అవుతుంది. సో డిస్పైజ్కు ఆపోజిట్ వర్డ్ ఈజ్ ఈక్వల్ టు అప్పీజ్ అవుతుంది మిత్రమా. సో దట్స్ ఆల్. సో థ్యాంక్ యూ ఫర్ చూజింగ్ ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ అండ్ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. చెప్పండి ఈ యొక్క సినానిమ్స్ బాగా చేయడం జరిగింది. ఆంటోనిమ్స్లో ఈ యొక్క రెండో దాంట్లో మాత్రం చాలా వరకు చాలా దగ్గరగా వచ్చినట్లు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి, చాలా దగ్గర వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. అటువంటి చోట చాలా క్లియర్గా మనం స్టెప్స్ వేయాలి. ఎందుకంటే ఇటువంటి వాటిని మనం 2-3 సార్లు వాటిని ప్రాక్టీస్ చేయడం వల్ల ఇటువంటి డిఫికల్టీని, కన్ఫ్యూజన్ కూడా మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీరు వరి కావద్దండి. కొన్ని టాపిక్స్ అట్లే ఉంటాయి, తప్పదు. దగ్గరగా అనిపిస్తుంది కానీ వేరేగా ఉంటుంది, అవునా? అట్లే చూసాం కదా మనం. కాబట్టి ఇటువంటి వాటికి ఏం చేయాలంటే మెయిన్ దీన్ని ఓవర్కమ్ చేయాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోవడం ఒకటే మార్గం. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ చూజింగ్ ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ క్లాస్.